దీనికంటే ముందు ఇక్కడికి విచ్చేసిన మన బేబీ ఆనంద్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా హార్డీ వెల్కమ్. సో దీనికంటే ముందు ఇప్పుడు ఫ్యాన్స్లోకి మైక్ పంపిస్తాను నేను. సో మీరు ట్రైలర్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక్కొక్కరుగా మాట్లాడొచ్చు. మైక్ పంపించండి అమ్మా ఆడియన్స్లోకి. సో బేబీ తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి గమ్ గమ్ గణేష సినిమా మీద. ఆనంద్ దేవరకొండ గారు ఎలాంటి కథతో మన ముందుకు రాబోతున్నారు అని. అండ్ టీజర్ చూసాక కొంచెం అర్థమైంది కామెడీ జోనర్లో ఉండబోతుందని. అండ్ ఫ్యాన్స్గా మీరు ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉండబోతుందని వెయిటింగ్ మేమైతే చూడడానికి. అసలు బేబీ మూవీలో ఆనంద్ దేవరకొండ గారి యాక్టింగ్ అబ్బా ఇచ్చి పడేశారు. అసలు మనకి దానికంటే ముందు మనకి చూసుకుంటే ఫస్ట్ 2 సినిమాల్లో అతను విజయ్ దేవరకొండ అతను తమ్ముడు వచ్చారు అనుకున్నారు. అలా నోరెత్తిన వాళ్ళందరినీ బేబీ మూవీతో నోటు మీద వేలేసుకునేలా చేశారు ఆనంద్ దేవరకొండ గారు. మనకి 6 minutes నాన్ స్టాప్ డ్యాన్స్ అంటే ఒక సాంగ్ అంటే మైండ్ బ్లోయింగ్. అసలు అది కూడా ఓన్లీ లిరిక్స్ పాడడం కాదు, డ్యాన్స్ ప్రతి స్టెప్ 6 minutes అంటే నార్మల్ కాదు. మళ్ళీ ఇందులో కూడా ఇంకో సాంగ్తో ఆల్రెడీ ఎన్నో రీల్స్ వచ్చాయి, ఎంతో వైరల్ అయింది. మళ్ళీ డ్యాన్స్ ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఓన్లీ డ్యాన్స్ కాదు, అతని యాక్టింగ్ అది నా పిల్లరా, అది నా పిల్ల, అలాంటి యాక్టింగ్ అబ్బా చంపేశారు. అతని కోసం మేము వచ్చాం. మళ్ళీ గమ్ గమ్ గణేశ కూడా మళ్ళీ పెద్ద హిట్ అవుతుంది. ఆ నోటు మీద వేసిన వేలు మళ్ళీ తీయనివ్వకుండా ఈ గమ్ గమ్ గణేశ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అంతే. అన్న ఒక్క డైలాగ్ మీద అమేజింగ్. యా చెప్పు. మనది దేవుడు కష్టం వచ్చే ముందు ఒక సిగ్నల్ ఇస్తాడు, కానీ నీలాంటి అమ్మాయి వచ్చేటప్పుడు అసలు సిగ్నల్ ఎందుకు ఇవ్వడే? అమ్మాయిని ప్రేమించి చితికిపోవడం కంటే చచ్చి చితికిపోవడం మేలు. బాబోయ్ మొత్తం చాలా. మిమ్మల్ని తిరిగి కొట్టే అంత బలం లేదనే కదా మీకు కొవ్వు. మిమ్మల్ని తిరిగి కొట్టే అంత బలం లేకపోవచ్చు, కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంత గట్టిగా ఇంకెవరూ కొట్టలేరు. అన్న మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలి, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. మీరు విజయాలు సాధిస్తేనే మాలాంటి మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని వచ్చిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంకా పెరుగుతుంది. అన్న ఆల్ ద బెస్ట్ అన్న, మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నావు. దట్స్ సో అమేజింగ్. మీ పేరేంటి? నాస్టీ స్టార్ నాగు. ఓ నాగు ఒక వాటర్ బాటిల్ పంపించండి అమ్మా అర్జెంటుగా. నాస్టీ స్టార్ అది ప్రతి చోట కనిపిస్తూ ఉంటాడు మన నాగు ఎక్సలెంట్ అసలు. సో నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంది మైక్? యా గుడ్ ఈవినింగ్ ఆల్. ఆనంద్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. గమ్ గమ్ గణేష ఈ మూవీ టైటిల్ చూస్తే మాస్ ప్రేక్షకులకు మరియు అలా లవ్ ప్రేక్షకులకు సెంటిమెంట్ ఉండే విధంగా ఉంటుందని యాక్సెప్ట్ చేస్తున్నాం మేము. ఆనంద్ దేవరకొండ గారు లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే ప్రేమిస్తూ ఉండండి. ఆనంద్ గారు ఇలానే మనకు బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ యా హాయ్ రౌడీ బేబీ వాట్సాప్. ఫేస్బుక్ అంటారా ఆయన ఇప్పుడు? వాట్సాప్ అంటే నువ్వు సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పమన్నారు. వాట్సాప్ ఫేస్బుక్ కాదు. యా నెక్స్ట్. హాయ్ ఆనంద్ గారు. మ్యామ్ మీ పేరు? భావన. ఓకే ప్లీజ్. మీరు ఎప్పటి నుంచో చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, మా అందరినీ చాలా అలరిస్తూ వస్తున్నారు. ఇక బేబీ గురించి అయితే చెప్పక్కర్లేదు. సో గమ్ గమ్ గణేష్ ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నాం. దాన్ని మించి రికార్డ్ బ్రేక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ బ్రో. హాయ్. చిన్న కొండ తోపు దమ్ము ఉంటే ఆపు. ఆగండి. చిన్న కొండ తోపు దమ్ముంటే ఆపు. రైట్. ఇప్పుడు ఈ గమ్ గమ్ గణేష అంటే నేనైతే ఇది మొత్తం మాస్ లుక్ అనుకుంటున్నా అన్న గురించి. ఎందుకంటే బేబీ సినిమాతో అయితే మొత్తం
ఏంది బేబమ్మకి మొత్తం చితికి పడేశాడు మొత్తం. నాకు తెలిసి ఇందులో బేబమ్మకి ఇంకా చితికేస్తామని అనుకుంటున్నా అన్న నేను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఏంటో ఏమో. అండ్ నీలాగే సడన్ గా మాకు ముందర ఒక స్లోగన్ వినిపించారు ఒకరు, బయట లేదు ఎండ వచ్చేసారు మా ఆనంద్ దేవరకొండ అని. గుడ్ ఈవినింగ్ అన్న. యా ప్లీజ్. నా పేరు గోపి అన్న. నేను మీ అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ అన్న. నిన్ను నార్మల్గా మినీ రౌడీ అంటాను నేను. నా పేజ్లో మినీ రౌడీ అని ఫీడ్ చేసుకుంటాను నిన్ను నా ఇన్స్టాగ్రామ్. ఐఎమ్ పెద్ద ఫాలోవర్ కాకపోవచ్చు కానీ నీకు ఒక చిన్న ఫాలోవర్ని. ఒక అన్న హీరోయిన్ బాగుందన్న. హీరోయిన్ బాగుందన్నా. బేబీలో కన్నా ఇక్కడ హీరోయిన్ చాలా బాగుంది అసలు. ఇందాక నుండి మీకన్నా ఆమె ఎక్కువ చూసి అసలు చాలు ఇంకా చాలు. అన్నయ్యలాగా ఈ మూవీలో ఏదైనా రొమాన్స్ కిస్ సీన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంది చాలా ఉంది. టీజర్ లాంచ్ చూడలేదా? 20 టేక్స్ తీసుకున్నారంట ఆయన ఆ సీన్ కోసం, తెలుసా? చూడలేదా టీజర్ లాంచ్? ఆ సీన్ ఏమో కానీ ఇంకా డీప్ గా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. నెక్స్ట్ పాస్ చేయరా మైక్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అన్న. మీరు తెలిసో తెలియకుండా సినిమా కొంచెం బ్రదర్ మీరు తెలిసో తెలియకుండా సినిమా ఫీల్డ్కి వచ్చిరన్న. హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది పక్కకు పెడితే మీకు మాకు తెలిసింది ఒకటి, సినిమా సినిమా సినిమా. విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ క్వశ్చన్. యా హాయ్ అన్న. కెమెరా ఎందుకన్నా మనకి, హీరో అక్కడ ఉంటే కెమెరా ఎందుకు చెప్పండి మనకి. హీరో 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 హీరో. ఎస్ లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తే మనం బేబీ ట్రైలర్ సూపర్ అన్న. నీతో పాటు మన డైరెక్టర్ వంశీ పేడపల్లి గారు వచ్చారు. చాలా హిట్ అయ్యిద్ది అన్న మూవీ. మైక్ ఉందా? మొన్న ఎవడు ఊపిరి బృందావనం ఆయన తీసిన మహర్షి సూపర్ అన్న. స్క్రీన్ పే కానీ సూపర్ అన్న, చాలా సూపర్ అన్న. డైరెక్టర్ వంశీ పేడపల్లి గారు పెద్ద ఫ్యాన్ అన్న నీకు. మీద ఉప్పు చిరకొండ నిప్పు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ ఆనంద్ దేవరకొండ గారు. ఎస్ ముందుగా గమ్ గమ్ గణేష ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన ఆనంద్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కి, సినిమా అభిమానులకి, వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి, అండ్ ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్లుగా విచ్చేసిన మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారికి, అండ్ అలానే విజేంద్ర ప్రసాద్ గారికి, అండ్ అలానే టు ద హోల్ టీమ్ ఆఫ్ గమ్ గమ్ గణేష, హార్డీ వెల్కమ్ టు ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఈ ఎనర్జీ సరిపోదు, ఇప్పటిదాకా మీకు కావాల్సిన అది ఓకే. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ గారు, వంశీ గారు ప్రొడ్యూసర్స్ గా, ఆదిత్య గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, చేతన్ భరద్వాజ్ గారి క్రేజీ మ్యూజికల్లో, అండ్ అప్పుడు RX100 నుంచి అండ్ ఇప్పటిదాకా ఆయన పాటలు వింటూనే ఉన్నాం. బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించారు ప్రతి సినిమాకి. అండ్ ఉదయ్ బొమ్మిశెట్టి గారి అద్భుతమైన డైరెక్షన్లో, అండ్ ఈ పాటికే టీజర్ చూసాం, పాటలు చూసాం. క్రేజీగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్లో దూసుకెళ్తూ ఉంది. అండ్ రీల్స్ ద్వారా మీ ప్రేమని అంతా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ లీడ్స్గా నయన్ సారిక గారు, అండ్ అలానే ప్రగతి శ్రీవాస్తవ గారు, అండ్ మన బంగారు కొండ ఆనంద్ దేవరకొండ గారు మెయిన్ లీడ్స్గా. అండ్ అలానే ఈ సినిమాలో యావర్, ఇమాన్యుయల్, అండ్ సత్యం రాజేష్ గారు, రాజ్ అర్జున్ గారు, ఇలా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అండ్
టీజర్ చూసాక మనకు కొంచెం అర్థమైంది ఇది కామెడీ జానర్లో ఉండబోతుంది అని. అండ్ ఈగర్గా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆఫ్టర్ బేబీ ఎలా ఉండబోతుంది ఆనంద్ దేవరకొండ గారి సినిమా అని ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. అండ్ పుష్పక విమానం అయినా, దొరసాని అయినా, అండ్ అలానే బేబీ అయినా ఆనంద్ గారు ప్రతి సినిమాకి ఆయన ఎమోషన్స్ కానీ, ఆయన ఇంటెన్సిటీ కానీ, ఆయన యాక్టింగ్లో ఆయన చూపిస్తున్న వేరియేషన్స్ కానీ గ్రేట్ అనే చెప్పాలి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ని చూద్దాం ఒకసారి. వంశీ గారికి అండ్ అలానే విజయేంద్ర ప్రసాద్ గారికి మైక్ పాస్ చేస్తే ట్రైలర్ లాంచ్ అని చెప్తే మిగతా విషయాలు ట్రైలర్ అయ్యాక మాట్లాడుకుందాం. వంశీ గారు అండ్ విజయేంద్ర ప్రసాద్ గారిని ట్రైలర్ లాంచ్ అని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, విజయేంద్ర ప్రసాద్ గారిని ట్రైలర్ లాంచ్ అని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గమ్ గమ్ గణేష ట్రైలర్ లాంచ్. Here we go. Gum Gum Ganesha trailer on the screen, please. వాడు సూపర్ మ్యాన్ అయితే నేను బ్యాట్ మ్యాన్ అయితేనే బ్యాట్ మ్యాన్ కి ఎంత ఆస్తి ఉంటుందో తెలుసా? వాడు ఆస్తి ఎన్ని కోట్లు కనుకోమా. ఓకే, డబ్బులు సంపాదిద్దాం. టీకి 20 రూపీస్ వచ్చా. ఆమె థీఫ్, దొంగతనాలు చేస్తుంటా. నాకు నీలవేణి అనే పేరు చాలా ఇష్టం. అందుకనే నీలవేణి అని టాటూ వేయించుకున్నా. నా పేరు మామా. ఆ కుర్చీలో కూర్చుంటే బుల్లెట్ దిగదనుకున్నాడో ఏందో. 80 కోట్లు సీజ్ చేస్తే ఓడిపోతాడనుకున్నాడా? ఇంకో 20 వేసి 100 ఖర్చు పెట్టాడు. రాజావారిపల్లి గ్రామస్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి పండుగను ప్రపంచంలోనే మొదటిసారిగా మన కొండవీటి రాజావారు జరిపించబోతున్నారు. రాజావారికి నమస్కారం. రాజా బారిక మీరు. హలో జాన్, కెన్ యు స్పీక్ లౌడర్ ప్లీజ్? ఒక్కో ఫోటో ఏంటి సార్? ఇది ఫోటో కాదు, వీడియో. సరే దానికైనా ఎంతో చెప్పు సార్. ఎవరు విగ్రహం చుట్టూ కొన్ని దుష్ట శక్తులున్నాయి. అందుకే ఒక పక్క ప్లాన్ రెడీ చేసిన. అగ్రహారం పాడైనా ఈ రాత్రికి విగ్రహాన్ని తీసుకుని పోతా ఉంటాం. ఇంకా తప్పేలా లేదురా. అరే అరే కొట్టుకోవద్దన్నా, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వచ్చింది గొడవ అంతా. ఏంటి అలా అంటావు? నువ్వు పెద్దకి ఏమవుతారని టీచర్ అడిగితే నువ్వు పోలీస్ అవుతానన్నావు. కానీ నేను లేచి కాదు మేడం ఇడు దొంగ అవుతాడు అని గర్వంగా చెప్పాను. అది మామ నీ మీద నాకున్న నమ్మకం. ఇగో 3 లెక్క పెట్టేలోగా వచ్చారా? సరే సరే, 1 3 చెప్పా. వాడు సూపర్ మ్యాన్ అయితే నేను బ్యాట్ మ్యాన్ అయితేనే బ్యాట్ మ్యాన్ కి ఎంత ఆస్తి ఉంటుందో తెలుసా? తెలియదు. వాడు ఆస్తి ఎన్ని కోట్లు కనుకోమా. ఓకే, డబ్బులు సంపాదిద్దాం. టీకి 20 రూపీస్ వచ్చా. ఎవరు మీరు? ఆమె థీఫ్, దొంగతనాలు చేస్తుంటా. నాకు నీలవేణి అనే పేరు చాలా ఇష్టం. అందుకనే నీలవేణి అని టాటూ వేయించుకున్నా. నా పేరేనా మామ? ఆ కుర్చీలో కూర్చుంటే బుల్లెట్ దిగదనుకున్నాడో ఏందో. 80 కోట్లు సీజ్ చేస్తే ఓడిపోతాడనుకున్నాడా? ఇంకో 20 వేసి 100 ఖర్చు పెట్టాడు. రాజావారిపల్లి గ్రామస్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
ఫోటో ప్లీజ్. ఒక్కో ఫోటోకి ఎంత సార్? ఇది ఫోటో కాదు, వీడియో. సరే దానికైనా ఎంతో చెప్పు సార్. నీ సోదకు ఎవరు మీ అంతా? విగ్రహం చుట్టూ కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. అందుకే ఒక పక్కా ప్లాన్ రెడీ చేసిన. అగ్రహారం పాడైనా ఈ రాత్రికి విగ్రహాన్ని తీసుకుని పోతా ఉంటా. ఇంకా తప్పెలా లేదురా. అరే అరే కొట్టుకోవద్దన్నా, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వచ్చింది గొడవ అంతా. ఏంటి అలా అంటావు? నువ్వు పెద్దకి ఏమవుతారని టీచర్ అడిగితే నువ్వు పోలీస్ అవుతానన్నావు. కానీ నేను లేచి కాదు మేడం ఇడు దొంగ అవుతాడు అని గర్వంగా చెప్పాను. అది మామ నీ మీద నాకున్న నమ్మకం. ఎస్, సో ఎలా అనిపించింది ట్రైలర్? సౌండ్ సరిపోవట్లేదు. ఎలా అనిపించింది ట్రైలర్? ఎస్, గమ్ గమ్ గణేష ట్రైలర్ లుక్ సో ప్రామిసింగ్. అండ్ ట్రైలర్ చూసాక అర్థమైపోయింది ఫర్ ష్యూర్గా యాక్షన్ సీక్వెన్స్లు అండ్ అలానే థ్రిల్లర్ ఎలిమెంట్లు అండ్ కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని కలగలిపి ఉండబోతుంది అని. అండ్ ముందుగా ఈ ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి మన కల్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ గారికి కూడా హార్డీ వెల్కమ్. అండ్ బేబీ ద్వారా 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయినటువంటి సాయి రాజేష్ గారు అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో బేబీ చూసాం. అండ్ ఇవాళ ఈయన బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా గమ్ గమ్ గణేష కూడా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ పాటలు, ప్రతి పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేతన్ భరద్వాజ్ గారు, కంగ్రాచ్యులేషన్స్ ఇన్ అడ్వాన్స్. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదర్ గారు అండ్ అలానే వంశీ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా, ఆదిత్య గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో అండ్ ఆయన సినిమాటోగ్రఫీ మనం కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ అలానే స్కై ల్యాబ్ చూసాం. ఆయన కలర్ గ్రేడింగ్స్ ఎంత బాగుంటాయో. అండ్ అలానే చేతన్ గారి మ్యూజికల్లో ఉదయ్ బొమ్మిశెట్టి గారి అద్భుతమైన డైరెక్షన్లో అండ్ అలానే మెయిన్ లీడ్స్గా నయన్ గారు, ప్రగతి గారు అండ్ అలానే మన బేబీ ఆనంద్ దేవరకొండ గారు మెయిన్ లీడ్స్గా మనకు మే 31న సంయుక్తంగా అందించబోతున్నటువంటి సినిమా గమ్ గమ్ గణేష. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మీరందరూ కూడా ఆనంద్ గారి స్పీచ్ కోసం, నాకు అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం వంశీ గారిని అండ్ కేదర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. కెన్ వి హ్యావ్ వంశీ గారు అండ్ కేదర్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కేదర్ సెలగం శెట్టి గారిని అండ్ అలానే వంశీ కారుమంచి గారిని ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తూ ఉన్నాం. అండ్ అలానే కెన్ వి హ్యావ్ అ కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం అనురాగ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎస్, అండ్ లెట్ మీ ఇన్వైట్ ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం కార్తిక శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిలిం పూజిత గారు. కెన్ వి హ్యావ్ అ పూజిత గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ఈ ట్రైలర్ని ఎడిట్ చేసినటువంటి విజయ్ వర్ధన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ విజయ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ సురేష్ బనిశెట్టి గారు. అండ్ ఈ సినిమాలో నయన్ని చూసాం, ఎంత అందంగా కనిపిస్తున్నారు. కెన్ వి హ్యావ్ అ నయన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్స్ ద్వారా మనకు కనిపించబోతున్నటువంటి యావర్ గారిని అండ్ అలానే ఇమాన్యుయల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కెన్ వి హ్యావ్ యావర్ అండ్ ఇమాన్యుయల్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎస్, అండ్ now let me invite editor of this film
అండ్ అలానే యాక్టర్ కృష్ణ చైతన్య గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ కెన్ వి హ్యావ్ అ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఉదయ్ బొమ్మిశెట్టి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. And now let me invite our very own Anand Devarakonda garu onto the stage please. Pushpaka Vimanam Dorasani and alane baby ani prati సినిమాకి వేరియేషన్స్ చూపెడుతూ ప్రతి సినిమాకి బ్లాక్ బస్టర్ అందుకుంటున్నటువంటి ఆనంద్ దేవరకొండ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఇవాళ చీఫ్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి కల్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ సాయి రాజేష్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే వెరీ టాలెంటెడ్ అండ్ ప్యాషనేట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ వెరీ ఓన్ లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారిని సాధారణంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. మాస్టర్ఫుల్ స్టోరీ రైటింగ్స్ తోటి ప్లాట్ లైన్స్ తోటి తెలుగు సినిమా బాహుబలి, RRR లాంటి సినిమాలని వరల్డ్ వైడ్ ఆడియన్స్ చెంతకి చేర్చినటువంటి విజేంద్ర ప్రసాద్ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఫోటో అప్ ఫర్ మీడియా కొంచెం ముందుకు రారా. Yeah, and for channels. ఎస్ సో కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల వంశీ గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ముందుగా వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ వంశీ పైడిపల్లి గారు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ నాస్టీ నాగు ఆయన పేరేంది? నాస్టీ స్టారా? నువ్వు మాట్లాడినాక మాట్లాడు కష్టమేనా ఇక్కడ. బట్ బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో అనుకుంటా సాయి. యా ఇక్కడే లాంచ్ చేసాం. ఎస్ సేమ్ ప్లేస్. ఆ రోజు వర్షం పడింది. సరే ఆ రోజు జూలై కాబట్టి వర్షం పడింది అనుకున్నా. ఇప్పుడు మేలో కూడా వర్షం పడ్డది ఈరోజు. సో ఐ థింక్ బేబీ తర్వాత ఐ థింక్ ఈ సినిమా కూడా ఆనంద్ కెరియర్లో స్పెషల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ విషింగ్ కేదార్ అండ్ వంశీ గారు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అనురాగ్ టూ అండ్ చైతన్య ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ మ్యూజిక్. ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఆ రెండు పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇమాన్యుల్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను జబర్దస్త్లో చూస్తూ వచ్చాం. సో ఇక్కడ ఐ థింక్ యూ జస్ట్ గోయింగ్ టు అరైవ్ ఆఫ్టర్ దిస్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. I just heard about you. All the very best for the great beginning. And everybody on the stage. And
ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి నమస్కరించుకుంటున్నాను, సారీ సార్. అండ్ ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే, నయన్, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ యువర్ డెబ్యూ ఆర్ సంథింగ్. I think Vaishnavi debuted on the same stage here for the trailer. So wishing the same luck to you too. తర్వాత ఆనంద్ గురించి చెప్పాలి. ఇందాక నాస్టీ స్టార్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నట్టుగా వచ్చాడు అన్నారు. సో ఏ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కానీ ఒక లెన్స్ ఉంటుంది ఎప్పుడైనా, ఇండస్ట్రీ వాళ్ళకైనా కానీ బయట చూసే ఆడియన్స్కి అయినా ఏదైనా కానీ, ఈయన వల్ల ఇతను ఈజీగా వచ్చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళకే చాలా కష్టం. ఎందుకంటే వచ్చి ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అలాగ ఆనంద్ వచ్చాడు, దొరసాని చేశాడు, మిడిల్ క్లాస్ మెల్డీస్ చేశాడు, పుష్పక విమానం చేశాడు. సరే అబ్బాయి ఏదో బాగానే ఉన్నాడు అని అనుకున్నారు. కానీ సాయి రాజేష్ రూపంలో బేబీ అనే సినిమా ఆనంద్కి వచ్చింది. అది నిజంగా ఆనంద్ ఆ సినిమాలో ఒక 2 సీన్స్ ఉంటాయి. ఒకటి హర్ష వచ్చి అమ్మాయి ఇలాంటిదిరా అని చెప్పే సీన్ ఒకటి, 2 లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫుట్ బోర్డ్ మీద వచ్చే సీన్ ఒకటి. ఆ 2 సీన్లు చూశాక మాత్రం ఆనంద్ హ్యాస్ అరైవ్డ్ అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఈస్ అ డిఫరెంట్ పాత్ ఆనంద్ ఇస్ టేకెన్. అండ్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ దారి వేరు, ఆనంద్ దేవరకొండ దారి వేరు. సో ఐ థింక్ బోత్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ పాత్స్. అండ్ విషింగ్ ఆనంద్ దేవరకొండ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ గమ్ గమ్ గణేష. అండ్ May 31st డెఫినెట్గా ఇంకో సూపర్ హిట్ తన కెరీర్లో రావాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ సారీ ఉదయ్ అసలు డైరెక్టర్ కొల నుంచి వచ్చి డైరెక్టర్ మర్చిపోవడం. కమేరా ఉదయ్, ప్లీజ్. ఉదయ్ డెబ్యూ ఇది. సో ఐ నో హౌ స్పెషల్ దిస్ ఈజ్ ఫర్ హిమ్. అండ్ ఆ రోజు ఇక్కడే సాయి రాజేష్ గురించి చెప్పాను దట్ డెఫినెట్గా సాయి రాజేష్ పేరు బేబీ తర్వాత మారుమోగుద్దని. అండ్ నౌ సాయి రాజేష్ ఇదే బేబీని హిందీలో తీస్తున్నాడు చాలా పెద్ద ఎత్తున. సో వీ షుడ్ ఆల్ టెల్ అవర్ విషెస్ టు హిమ్. అండ్ అలాగే ఉదయ్ కూడా ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టాలని తను కూడా, I think you should go places. I wish you all from the heart, brother. Thank you and sorry for missing your name. Thank you so much. Thank you. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం వంశీ కారుమంచి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. వర్షంలో కూడా వచ్చి మన హీరో కోసం వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాస్టీ స్టార్, థ్యాంక్ యూ లాట్. ఐ హోప్ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే ఈరోజు ట్రైలర్ కూడా మీరు అందరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. హౌ ఇస్ ద ట్రైలర్ గైస్? సాంగ్స్ రెండు ఎంజాయ్ చేశారా? థ్యాంక్ యూ. అండ్ అన్న యాక్షన్ కూడా సాంగ్లో అదిరిపోయే యాక్షన్ ఉంది. 20 times మామూలుగా 20 times మంచిది తీసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ సినిమాతో మేము ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. అండ్ హీఈస్ అ వండర్ఫుల్ హీరో అండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ వీఆర్ విషింగ్ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ అవర్ డైరెక్టర్ ఉదయ్. అండ్ థ్యాంక్ యూ ఉదయ్ ఫర్ వర్కింగ్ విత్ అస్. అండ్ థ్యాంక్స్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వంశీ గారు. అండ్ ఇప్పుడు కేదార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ దేవరకొండ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు యాక్చువల్లీ బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఇనిషియలీ ఫస్ట్ మూవీ ఆనంద్ తోటి ఎప్పుడో అనుకున్నాం ఫస్ట్లో. ఆఫ్టర్ దట్ హీ గేవ్ ద ఆపర్చునిటీ లిటిల్ లేటర్ ఆఫ్టర్ బికమింగ్ వెరీ గుడ్ స్టార్ట్. థ్యాంక్ యూ all the team. Thank you Uday. Thank you everybody. Thank you.
థ్యాంక్ యూ కేదార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం అనురాగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ యా థ్యాంక్ యూ. నేను అరవమంది వాళ్ళకి అరవమని నేనే చెప్పాను. ఓకే థ్యాంక్ యూ. యా బాబు అరవమన్నాను, ర్యాగింగ్ చేయమనలేదు. ఓకే క్విక్లీ నేను మాట్లాడాక అరవండి, మీరు టైమింగ్ మిస్ అవుతున్నారు. ఓకే థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఫస్ట్లీ ఇందాక వంశీ గారు కేదార్ గారు చెప్పినట్టు ఆనంద్ గారితో ఐ థింక్ దే ఆర్ మోర్ ఆఫ్ దేవరకొండ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సినిమా తీద్దామని ఎప్పటి నుంచో అనుకున్నారు. బేబీకి ముందు ఒక మంచి బడ్జెట్ తీద్దాం అనుకున్నప్పుడు దిస్ వాజ్ ద ఫిల్మ్ దట్ వీ ప్లాన్. థ్యాంక్ఫుల్లీ బేబీ ముందు వచ్చింది. ఆయన లుక్స్ చాలా స్పెసిఫిక్గా ఉండటం వల్ల ఆయనకి మేము త్యాగం చేస్తూ ఆ తర్వాత మేము వస్తున్నాము. బట్ ఆ త్యాగానికి తగ్గ ఆయనకి మేము చేసిన త్యాగానికి తగ్గ ప్రతిఫలం ఆయన హిట్ ద్వారా మాకు ఇచ్చారు. సో మ్యూచువల్ అయ్యింది అది. ఆ విధంగా ఐ థింక్ వచ్చిన అతిథులకి, మీడియా మిత్రులకి, దేవరకొండ ఫ్యామిలీ అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఐ థింక్ May 31 వస్తున్నాము. డేట్ పరంగా కూడా మీరు చూస్తే కొంచెం ఎండలు తగ్గుతున్నాయి, వానలు మొదలవుతున్నాయి, IPL అయిపోతుంది, సింగిల్ స్క్రీన్స్ ఏవైతే కొన్ని క్లోజ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇందాక మీరు ట్రైలర్లో చూసినా కూడా ఏదో ఒక్క వర్గానికి 80 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. సినిమాలో చూపించినట్టు అంత కాకపోయినా రీసెంట్గా కంక్లూడ్ అయిన ఎలక్షన్స్లో ఇంచుమించు 50 కోట్లను ఖర్చు పెట్టి ఉంటారు 175 నియోజకవర్గాలకి. అలా చూస్తే ఒక 8,500 కోట్లు మొబిలైజ్ అయ్యి ఉంటాయి. అంటే అది అన్ని ఓటర్లకు కాకపోయినా రకరకాలుగా పోస్టర్లకు కావచ్చు, పేపర్లకు కావచ్చు, ఈవెంట్లకు కావచ్చు, మీడియాకు కావచ్చు, రకరకాలుగా. సో ఈవెంట్స్కి వాటన్నిటికీ సో అవన్నీ కన్జంప్షన్స్కి రెడీగా ఉన్నాయి. సో టైమింగ్ పరంగా చూసుకుంటే అంటే మా చిన్నప్పుడు మా ఫాదర్ నేను ఏదైనా బిజినెస్ పెడితే రైట్ టైం ఎప్పుడు, ఏ ఏజ్లో మొదలు పెట్టాలి, ఏ సీజన్, ఏ సంవత్సరం అని అడిగితే అవన్నీ కాదురా, ఎన్నికలైన 1 month లోపు నీ బిజినెస్ స్టార్ట్ చేసేసాయి, జనాల దగ్గర డబ్బులు రెడీగా ఉంటాయి కన్జ్యూమ్ చేయడానికి అని చెప్పారు. పెద్ద ప్లానే చేశాము. సో ఈ ప్రమేయంలో నేను బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయినా కలిసి చేస్తున్న చిన్న ప్రాజెక్ట్ ఇది కరెక్ట్ టైమింగ్తో మేము 31కి వస్తున్నాము. సరే ఆ రోజు మాతో పాటు వేరే సినిమాలు కూడా వస్తున్నాయి. అందరికీ మేము కంగ్రాచులేట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఏ సినిమా ముందు చూడాలంటే ఏ పని మొదలు పెట్టాలన్నా గణేశుడితో మొదలు పెడతాం కాబట్టి ప్రేక్షకులకి పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది అనుకోవట్లేదు. బేబీ తర్వాత ఆనంద్ గారు, ఇంటి నుంచి బయటికి వెళ్ళేప్పుడు గణేశుడు. సో మా సినిమా థియేటర్ దారులు వెతుక్కుంటూ ప్రేక్షకులు వస్తారు అనుకుంటున్నాము. వచ్చాక ఉదయ్ శెట్టి తీసిన సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాము. సో ఈ విధంగా మీ అందరి ఎంకరేజ్మెంట్తో వీఆర్ కమింగ్ ఆన్ May 31. థ్యాంక్ యూ. ప్లెజర్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అరవండి. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అనురాగ్ గారు, చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇప్పుడు కృష్ణ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ ప్లీజ్ మిడిల్కి రా. అందరికీ నమస్కారం. ఇక్కడ వీచేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి అండ్ ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంత ట్రైలర్ ఎలా ఉంది? సినిమా ఇచ్చి పడేసిద్ది. థ్యాంక్ యూ గైస్. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు యావర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఈయన చాలా పాపులర్ అయ్యి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా? అచ్చా, ఎలా ఉంది ఇది ట్రైలర్? నచ్చిందా? ఆహాహాహా, ఆ కోసమే యూ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్. ఓకేనా? పక్కా? ఓకే, ష్యూర్. ఏంటి? లేదు లేదు లేదు, అది థియేటర్లో చూడండి, అది సస్పెన్స్ ఉంది, అందుకే నేను రాలేదు ఇది ట్రైలర్లో. ఓకే కదా? టీజర్లోని ఎండ్ డైలాగ్ చెప్పమంటున్నారు మిమ్మల్ని. అమ్మ ఆల్రెడీ చూశారు కదా, ఎందుకు వదిలేయది? కావాలా? థియేటర్లో చూడండి.
And first of all, I would like to thank Anand bro. Anand bro, love you. I also love him. యావర్ గారు Yeah. ప్లీజ్ మీరు ఆ టీజర్ లో ఎండ్ డైలాగ్ చెప్తే చాలా ఆనందిస్తాం మేము. ప్రామిటింగ్ కావాలా మా వాడు అందిస్తాడు. యా ప్లీజ్. ఎందుకు? వీడు మర్చిపోయి నా నుంచి చెప్తాను చూడండి. లేదు లేదు, నాకు తెలుసు, అన్నీ తెలుసు నాకు. కానీ సరే 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 సరే, థియేటర్లో చూడండి, అది సస్పెన్స్ ఉంది, థియేటర్లో చూడండి. ఓకే. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఫర్ సపోర్టింగ్ మీ బికాస్ ప్రతి ఓకే సో they won't let me to talk. Thank you so much. So I think that you guys won't let me to talk. So మీరు ఫ్యాన్స్ కదా, ఫ్యాన్స్ కదా, సో let me talk first. Let me talk first. Yeah. So మన So I would like to thank Anand bro, Uday sir, and our producer Garu for giving me this lovely opportunity. Endukante Big Boss tarvata idi na first movie, and idi important character nenu play chestunna ee movie lo, and I wish that it become a blockbuster hit. And special thanks from bottom of my heart to Anand bro, because adi scene adi వాటర్లో నేను చెప్పాను కదా ఆ టైంకి. సో I was smoking 2, 3, 4 to 5, 10 cigarettes, but my head started roaming and all, so spinning. But the thing is, he was like very calm. Yavar, calm, no problem. Take your takes and do. So he's like very supportive kind of actor, and he's a big actor. And while working with him, he doesn't make me feel that he's a big actor or something like that. He's like very comfortable while I was shooting with him. I'm really thankful to Anand bro, and really sharing a screen space with Anand bro is something else, to be very frank, because this is my first big movie after Big Boss, and that also I'm doing with Anand bro. That is hats off, and really I thank God I got this opportunity, and inshallah many more to come, and need your prayers, need your support, need your love. Spread love. our మూవీకి మన మూవీకి ప్లీజ్ చూడండి. 31st థియేటర్కి వస్తుంది, థియేటర్లో ప్లీజ్ చూడండి, అండ్ మేక్ అ బ్లాక్ బస్టర్ హిట్ లైక్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్ యావర్ గారు. అండ్ మొత్తానికి డైలాగ్ అయితే చెప్పలేదు, గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని, మీకు తెలియదు మా వాళ్ళ గురించి. ఓకే, అండ్ ఇప్పుడు ఇమాన్యుయల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అన్న, అందరూ బాగున్నారా? కాదు, ముందు మీరైనా డైలాగ్ చెప్పి స్టార్ట్ చేస్తారా? తప్పకుండా. లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. ట్రైలర్ నచ్చిందా? చిన్నప్పుడు నువ్వేమవుతావురా అని టీచర్లు ఇప్పుడు నిన్ను అడిగితే నువ్వు పోలీస్ అవుతావు అన్నావు, కానీ నేను లేచి కాదు మేడం వీడు దొంగ అవుతాడు. అది మామ నీ మీద నాకున్న నమ్మకం. సో ఎస్, హీరో ఇంకా పెద్ద హీరో అవుతారు మీ ఆశీస్సులతో. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరూ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఇంత వానలో కూడా. అండ్ మా సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది సినిమా మొత్తం. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు ఓ 2.5 hours. మా ఉదయ్ శెట్టి గారు ఓ స్పెసిఫిక్ కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. చాలా బాగుంటుంది ఆయన కామెడీ టైమింగ్, అదే మీరు స్క్రీన్లో చూస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అన్న, నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ అన్న, లవ్ యూ. ఈ సినిమాలో నాకు తెలిసి 2 హీరోయిన్లు కాదు 3 హీరోయిన్ల 3వ హీరోయిన్ నేనే.
సో ఆనంద్ అన్నతో నాకు అంత కెమిస్ట్రీ ఉంటుంది ఈ సినిమాలో. అది మీ అందరూ చూస్తారు కూడా. బేసిక్గా మీ బ్యాచ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, ఏం చేసినా సపోర్ట్ చేసే ఫ్రెండ్. ఒకవేళ చేయకపోయినా చేద్దాంరా అని ముందుకు నెట్టే ఫ్రెండ్, అది నేనే ఈ సినిమాలో. మేమిద్దరం అలా ఉంటాం, ఆ బాండింగ్ అలా ఉంటుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ గుర్తుకొస్తాడు ఈ సినిమా చూసేటప్పుడు, అలా ఉంటుంది మా బాండింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. 31st థియేటర్లో రాబోతుంది మా సినిమా. సో తప్పకుండా వెళ్ళి అందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇమాన్యుయల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్పుడు షూట్ జరిగే టైంలో ప్రతిరోజు చెప్తూ ఉండేవాడు, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. సో చాలా బాగుంది నా క్యారెక్టర్, ముందు అవ్వాల్సింది బేబీ, తర్వాత ఇంకా అన్నకి అంతకు మించి బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అని చెప్తూ ఉండాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు అన్న అని. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ ఆనంద్ గారు. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నయన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ విజయ్ ప్రసాద్ గారు, సాయి రాజేష్ గారు, and Vamsi garu is not here, he left already, but thanks to everyone for coming and supporting us, and all the fans. I won't say Anand's fans because Vijay garu and Anand's both fans, so Devarkonda fans, thank you for coming and showing all your love to us. And in this my character has like a lot of shades, you'll see that in the movie. But I would like to thank Uday garu for giving this opportunity to me, and Vamsi garu, Kedar garu, Anurag garu for taking such good care of the project. And Anand has been a really sweet and humble person. He makes sure that everyone is comfortable on sets. Never ever felt that he is, like he belongs to a big family, rowdy family. And you all are family, right? So this movie has like a lot of shades, and whatever characters we see in this movie, good, bad, sweet, spicy, everything. Like I would say that Anand's character has every character ka 1% in his character. So you will enjoy this movie a lot, I'm sure about it, and I hope you all go and watch this movie in the theaters on 31st May. And thank you for coming, thank you for having us here. థ్యాంక్ యూ సో మచ్ నయన్ గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఉదయ్ బొమ్మిశెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ట్రైలర్ లుక్ సో అమేజింగ్ అండి, చాలా బాగుంది. అండ్ 70mm మేము చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్. పిలవగానే వచ్చిన మా సార్ విజేంద్ర ప్రసాద్ గారికి, సాయి రేషన్కి, వంశీ పైడివల్ గారికి, దేవరకొండ ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. జనరల్గా సినిమాని క్లాస్ సినిమాలు, మాస్ సినిమాలు అంటూ ఉంటారు. మా గమ్ గణేష రెండు మిక్స్ అయి ఉంటుందండి. క్లమాస్. బేసిక్గా వినాయక చవితి జరుపుకునేటప్పుడు క్లాస్ అయినా మాస్ అయినా సేమ్ ఒకే ఎనర్జీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సేమ్ మా సినిమా వినాయక చవితి చుట్టూనే జరుగుతుందండి. సో మీరు ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎంత ఎనర్జీ అయితే మీకు ఉంటుందో సేమ్ ఎనర్జీ ఫీల్ అవుతారు మా సినిమాలో. ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీని ఎంజాయ్ చేస్తూనే వెళ్తారు. మధ్య మధ్యలో ట్విస్టుల్ని థ్రిల్ అవుతూ 31st మేము ముందుకు వస్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో హీరో ఆనంద్ గురించి మాట్లాడాలనుకున్నాను. దానికన్నా ముందు ఆనంద్ ఫ్యాన్స్ గురించి మాట్లాడతాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఏ జోష్ ఉందో ఆ జోష్ మీలో కనిపించింది. కీప్ ఇట్ అప్ సార్. రాజేష్ గారు, ఐ ఓ ఏ సిన్సియర్ అపాలజీ టు రాజేష్ గారు. ఇన్సిడెంటల్లీ 3 రోజుల క్రితం నేను బేబీ సినిమా చూశానండి. దాంట్లో ఈ అద్భుతమైనటువంటి ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆనంద్ కోస్టార్, ఐ వాజ్ మెస్పరైజ్. ఏం అద్భుతంగా స్క్రిప్ట్ రాశారో, ఏం అద్భుతంగా పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. ఐ సిన్సియర్లీ ఓ మై అపాలజీ, అప్రిసియేషన్. గాడ్ బ్లెస్ యూ. ఉదయ్ నా దగ్గర పనిచేశాడండి. ఐ నో హిస్ టాలెంట్. మంచి కామెడీ టైం ఉంది, సిన్సియారిటీ ఉంది, ఇంటెగ్రిటీ ఉంది, ఆనెస్టీ ఉంది. ఐఎమ్ షూర్
this is going to be a big hit. And my sincere co-starslకి మీ అందరికీ కూడా మై సిన్సియర్ గుడ్ విషెస్. ఈ సినిమా గమ్ గమ్ గణేష టైటిల్ కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో తెలంగాణలో 72% వచ్చింది, ఆంధ్రలో 81% వచ్చింది. ఈ సినిమా బయట 100% వ్యూయింగ్ రావాలి. ఇప్పుడే వస్తుంటే బయట గణేష్ నా చెవిలో చెప్పాడు, ఏదైనా సరే గణేష్ పూజ చేయకుండా ఉంటే చేస్తే వాళ్ళకి ఎదురు తగులుద్ది. యూత్ ఎవడన్నా సరే ఈ సినిమా చూడకుండా ఏ అమ్మాయి కన్నా ప్రపోజ్ చేస్తే వాళ్ళు అప్ప పగులుద్ది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ క్రేజీ స్పీచ్. అండ్ ఇప్పుడు ఆర్ కల్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ 100 కోట్ల క్లబ్లోకి చేరి ఆనంద్ గారికి బేబీ అన్న బ్లాక్ బస్టర్ అందించినటువంటి డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, ఎక్కడికి వెళ్ళినా బేబీ 2 అనే కాకుండా మళ్ళీ గంట వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు నా. థ్యాంక్ యూ సార్. మీతో స్టేజ్ షేర్ చేసుకోవటమే ప్రౌడ్ అనుకుంటే మీకు బేబీ నచ్చితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా, నాకు ఈయన కో ప్రొడ్యూసర్ ఉన్నారు కదా అనురాగ్, ఇక్కడ ఉన్నారు. యా, ఇప్పుడు మనం అంటే మా చిన్నప్పుడు ఒక ప్రింట్ ఉండేది థియేటర్కి. సో ఒక రీల్ అయిపోగానే తీసుకెళ్ళి పక్కన ఇంకో థియేటర్కి తీసుకెళ్తారు. అట్లా ఆనంద్ డేట్లు అలా తిప్పేవాడు అతను. అంటే ఒక 10 రోజులు షూటింగ్ బేబీ క్యాన్సిల్, ఒక 20 రోజులు 30 రోజులు క్యాన్సిల్ అనగానే ఏ ప్రాజెక్ట్ సెట్ చేసేసేయాలి, ఆనంద్ని ఖాళీగా ఉంచకూడదు, పిండేయాలి అనే ఒక మైండ్ సెట్లో ఉండేవాడు. నా దరిద్రంగా నాకు సినిమా ఫాస్ట్గా తీయడం తెలియదు. గడ్డం పెంచమనేవాడిని, తీసేయమనేవాడిని, ఇలా చెప్తుండేవాడిని. ఈ గ్యాప్లో ఏదో ఒక సినిమా ఇరికించాలి ఖచ్చితంగా అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేసేవాడు మనిషి. ఆ ప్రాసెస్లో అలా అలా గమ్ గమ్ గణేష స్టార్ట్ అవ్వకూడదు అనుకుంటా ఉండేవాడిని నేను. బేబీకి ఎక్కడ అడ్డం వస్తారో అని డేట్స్కి. బట్ ఒక్కసారి నాకు ఉదయ్ వచ్చి కథ చెప్పాడు. యాక్చువల్లీ నా ఒపీనియన్ కోసము. నాకు చాలా ఇష్టమైన జోనర్, నేను రాయలేకపోవచ్చు కానీ అలాగా, అంటే ఒక ప్రియదర్శన్ గారు, క్రేజీ మోహన్ గారు టైమింగ్ ఉంటుంది చూడండి, అలాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్ ఉదయ్. అండ్ ఎంత బాగా ఫస్ట్ 5-10 నిమిషాలు తను నెరేట్ చేసిన విధానం, అంటే షార్ట్ బ్లాక్స్ ఎవ్రీథింగ్ తను చెప్పాడు. నేను తర్వాత ఆ సీన్ చూసినప్పుడు నాకు ఏది చెప్పాడో, నేను ఏ విజువల్ చూశానో అదే స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేశాడు. అప్పుడే అర్థమైంది ఉదయ్ ఎంత మంచి డైరెక్టర్ అనేది. ఉదయ్, గుడ్ లక్, వెల్కమ్ టు ద క్లబ్. ఈ సినిమా నేను చూశాను, షూటింగ్కి వెళ్ళాను, సెట్కి వెళ్ళాను. నయన్, యు ఆర్ అమేజింగ్. లైక్ ఇప్పుడు సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. దాంట్లో ఆనంద్ డ్యాన్స్కి క్రెడిట్ నాకే ఇవ్వాలి. ఎందుకంటే నేను బేబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆనంద్ నాకు డ్యాన్స్ అన్న డ్యాన్స్ వద్దు, డ్యాన్స్ రాదు, లేకపోతే ఏదో చెప్పేవాడు. నేను నువ్వు డ్యాన్స్ వేయాలి, తెలుగు హీరో అంటే డ్యాన్స్ వేయాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి నువ్వు అని చెప్పి విజయ్ పొలాకి మాస్టర్ చేత చేయించుకొని ఒక సింగిల్ షార్ట్ సాంగ్ తీసాము. యాక్చువల్లీ కంటిన్యూస్ ఒక 6 minutes సింగిల్ షార్ట్ సాంగ్. అది బేబీలో పెట్టలేకపోయాం. కానీ నేను మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను, ఆనంద్ డ్యాన్స్ కుమ్మేస్తున్నాడు యాక్చువల్లీ. సో ఆ సాంగ్స్ అన్నీ నాకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తను. సో అతనికి గుడ్ లక్. అండ్ కేదార్ గారు, వంశీ గారు చాలా మంచి ఫ్రెండ్స్, చాలా వాళ్ళకి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇమానుయల్, మీ ఇద్దరికి సార్ ఆల్ ది బెస్ట్. అండ్ అన్న నేను మిస్ అవుతున్నాను. నేను ఎందుకు మిస్ అవుతున్నానంటే ఆనంద్ ఒక్కడే కాదు, ఆనంద్ వాళ్ళ అన్న, ఆనంద్ వాళ్ళ నాన్న, ఆనంద్ వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ మంచి మనుషులు. అంటే వాళ్ళంతా మీరు వాళ్ళతో ట్రావెల్ అయితేనే తెలుస్తుంది మీకు. మేబీ విజయ్ మాట కాస్త కరుకు ఉంటుందేమో కానీ ఆనంద్ దగ్గర అది కూడా ఉండదు. కానీ అస్సలు ఇంత మంచి ఫ్యామిలీ, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ కానీ, వాళ్ళ మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మనం ఎక్కడా చూడం. అండ్ ఆనంద్ డైరెక్టర్స్ ఒక్కసారి ఆనంద్తో పని చేస్తే
ఆ తృప్తి వేరే ఉంటుంది. మనకి ఎంత సరెండర్ అవ్వాలో అంత సరెండర్ అవుతారు. మీరు చూస్తుంటారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాడు, ఏది చేయమంటే అది చేస్తాడు. అండ్ ప్రతి క్షణం సినిమా కోసం తప్పిస్తాడు. ఒక పాట వచ్చిన ట్రైలర్ కట్ చేస్తున్న సినిమా కోసం ఇది తను లైఫ్ అలా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆనంద్ నేను ఫస్ట్ నేను చెప్పాను, అన్న మీరు స్టార్ అవ్వకండి అన్న, ఒక యాక్టర్గా ఒక మంచి సినిమాలు కొత్త డైరెక్టర్లు అందరికి ఇలా చేసుకుంటా వెళ్ళండి అని. తను అదే బాటలో వెళ్తున్నాడు. గ్రేట్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆనంద్. ఈరోజు అందరూ ఆనంద్ యాక్టింగ్ గురించి, బేబీ గురించి మాట్లాడుతుంటే నాకు ఏదో చాలా ఆనందం వేస్తుంది. బిడ్డ అదే గుడ్డు పొదిగినప్పుడు డైలాగ్ ఉంటుంది చూడండి, అలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఐ లవ్ యూ అన్న. బ్లాక్ బస్టర్ కొట్టండి. మీకు అన్నీ చూడండి, బేబీ ట్రైలర్ రిలీజ్ అయిన చోట వంశీ పైడిపల్లి గారి చేతుల మీదుగా మనం 13 రిలీజ్ చేసాం, ఇది 31 రిలీజ్ అవుతుంది. యా, సో అన్నీ కలిసి వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ కొట్టండి అన్న. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బేబీ 2కి మీరు ఆన్సర్ చెప్పలేదు. ఓకే, ప్రస్తుతానికి బాలీవుడ్ అయిపోయాక బేబీ 2. ఓకే, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ వెరీ ఓన్ ఆర్ స్వీటెస్ట్ ఆనంద్ దేవరకొండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మన గెస్ట్, మన పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు, వంశీ అన్న వెళ్ళిపోయారు, వంశీ పైడిపల్లి గారు అండ్ రాజేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా టీమ్ని, అది కూడా ఒక చాలా యంగ్ టీమ్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అన్న మీ ఇది చాలా కామెడీ సినిమా, మీ మాటలతో నేను ఎమోషనల్ అయిపోయినా. I also miss you. సో ఇదే స్క్రీన్ ఆల్మోస్ట్ 1 year అంటే 10 months బ్యాక్ ఇదే స్క్రీన్లో ఇట్లా బేబీకి నా లైఫ్ ఇచ్చేసిన, రోజు దాని గురించే ఆలోచన, దాని గురించే ప్రతిదీ దాని చుట్టే వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు ఎంత ఎమోషనల్ అయినానో సాయి రాజేష్ అన్న మాటలకి ఇప్పుడు అట్లనే ఎమోషనల్ అయిపోయినా. బట్ అది మీరిచ్చిన బ్లాక్ బస్టర్, మనమంతా కలిసి చేసిన గ్రేట్ సినిమా అని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ దట్. ఈరోజు యాక్చువల్లీ ఇక్కడున్న గెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి, సాయి రాజేష్కి, ఒక దేవరకొండ ఫ్యామిలీకి ఒక కనెక్షన్ ఏంటంటే, మా అన్న విజయ్లో ఫస్ట్ ఆ టాలెంట్ గుర్తించింది విజేంద్ర ప్రసాద్ గారు. ఎవరికి తెలియదేమో, ఎప్పుడో అన్న చాలా థియేటర్ ప్లేస్ చేస్తుండే. మేము చిన్న ఉన్నప్పుడు నేను బ్యాక్ స్టేజ్లో ఆర్ట్ ప్రాపర్టీస్ అవన్నీ సెట్ చేస్తుండే. అన్న లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు సార్ వచ్చి ఒకసారి చూసినప్పుడు ఆయనని అప్రోచ్ అయ్యి, నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్నారు. అది ఎప్పుడో విజయ్ ఇండస్ట్రీ కూడా రాలేదు, ఆ రోజే మీరు గుర్తించారు. ఇంకోటి, రాజేష్ అన్న అసలు నాకు పెద్ద సక్సెస్ కూడా లేదు, నాలో ఎంత యాక్టర్ ఉన్నాడని ఆయన గుర్తించిండు. సో ఐ ఆల్వేస్ బిలీవ్. నిన్న డైరెక్టర్స్ డే అని ఒక ఈవెంట్ అయింది ఎల్బీ స్టేడియంలో అయింది. నేను యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ యంగ్ యాక్టర్, నేను 5 సినిమాలు చేసినా, నేను 4 ఏళ్ళే ఈ ఇండస్ట్రీలో స్పెండ్ చేసినా, కానీ ఈ మీడియం అనేది, అంటే హీరోకే లాస్ట్ మైక్ దొరుకుతుంది, మనమే పోస్టర్ల మీద ఉంటాము, మనకే స్టార్లని పేర్లు వస్తుంది, మనమే న్యూస్ పేపర్లలో పడతాం, కానీ సినిమా అనేది క్లియర్లీ ప్యూర్లీ ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం. అండ్ వీ షుడ్ సెలబ్రేట్ అవర్ డైరెక్టర్స్ అండ్ అవర్ తెలుగు డైరెక్టర్స్. ఎవరైనా, అది పెద్దవాళ్ళైనా, సీనియర్స్, ఇప్పుడు ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్స్, కొత్త వాళ్ళు ఎంతోమంది ట్రై చేస్తుంటారు. సో ప్రతి ఒక్కరికి మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఆర్ట్ని, మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఒక విధంగా.
శ్రవంతి గారు, మీరు నాలో ఒక డిఫరెన్స్ ఏమైనా గమనించారా? లుక్స్ టాటూ లుక్స్ టాటూ ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్. ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమాలో నేను ఒక రియలిస్టిక్, ఒక న్యాచురల్ జోన్లో చేస్తున్న సినిమాలు సడన్లీ ఉదయ్ ఎందుకో మీలో ఈ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేద్దామండి అని ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇచ్చి నాకు ఇట్లా ఓ టాటూ అండ్ మేము 6 ప్యాక్ కూడా చూసాం. ఓ యా 6 ప్యాక్ ఏదో 6 ప్యాక్ ట్రై చేయించిండు. ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక చైన్ వేసుకొని వస్తున్నా. ఇది కూడా మా అన్న కబోర్డ్ నుంచి లేపేసి వచ్చిన. సో ఇది ఏమనుకుంటారు మీరు? దీని మీనింగ్ ఏంది అసలు? మేము అనుకోకుండా మా డైరెక్టర్ ఉదయ్ ఒక డిజైన్, ఆ టాటూ ఆర్టిస్ట్ తోటి ఒక డిజైన్ చేయించిండు ఇప్పుడు, ఇది 2 years. మేమేం అనుకోలేదు, ఏదో చైనీస్ భాషలో ఏదో ఒకటి వచ్చేసింది. దాన్ని గూగుల్ లెన్స్ వాడి ఇట్లా క్లిక్ చేసి చూపిస్తే అది ఫ్యామిలీ అని వచ్చింది. మనం అనుకోలేదు, కానీ ఇక్కడ కూడా మనంతా ఒక ఫ్యామిలీయే. మనం ఒక తెలుగు ఇండస్ట్రీ, ఒక తెలుగు సినిమా కుటుంబం అనుకోవాలి మనం. మీడియా ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు, మన టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, యాజ్ ఫ్యామిలీ సమ్టైమ్స్ కొన్నిసార్లు మన ఇండస్ట్రీలో ఒక కల్చర్ వచ్చేసింది. నేను చిన్నవాడిని కానీ ఐ నీడ్ టు సే దిస్. కొన్నిసార్లు ఒక కల్చర్ వచ్చేసింది, అంటే కాంపిటీషన్ అనేది చాలా పాజిటివ్. ఎందుకంటే మనల్ని మనం పుష్ చేసుకుంటూ మంచి సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అని మనం ప్రయత్నిస్తుంటాం. అది కాంపిటీషన్. కానీ ఆ కాంపిటీషన్ అనేది మెల్లగా కంపారిజన్ చుట్టూ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క యాక్టర్ గురించి, లుక్స్ గురించి, నంబర్స్ గురించి, ఆడియన్స్ నుంచి కూడా నంబర్స్ గురించే మాట్లాడుతారు. వీళ్ళు ఎంత కొట్టిరు, వాళ్ళు ఎంత కొట్టిరు, ఇదే ఎంత కొట్టిరు అనే స్పేస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అది కాంపిటీషన్ మెల్లగా కంపారిజన్ లాగా మారిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ దట్ కంపారిజన్, ఆ నెగిటివ్ వైబ్ తోటి మనం కొన్నిసార్లు సినిమాలని సెలబ్రేట్ చేయట్లేదు. కొన్నిసార్లు సినిమాల సక్సెస్ని అది కిందికి లాగేస్తున్నాం. కొన్నిసార్లు సినిమా హీరోలని వేరేలాగా చూపిస్తున్నాం మన సోషల్ మీడియా ద్వారా. అండ్ కొన్నిసార్లు మన తెలుగు ఇండస్ట్రీనే వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసి మనం మంచి సినిమాలు తీయట్లేదని చాలామంది అంటుంటారు. కానీ ఐ ఫీల్ లైక్ ఆర్ ఇండస్ట్రీ ఈస్ థ్రైవింగ్. మనదే చాలా గొప్పది, మనం చాలా మంచి సినిమాలు తీస్తున్నామని. అండ్ ఆర్ ఆడియన్స్ ఇస్ ఆల్సో ద బెస్ట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలని మీరే పుష్ చేశారు. మ్యాడ్, బేబీ, బలగం ఇలాంటి సినిమాలు ప్రతి ఇయర్ ఏవో ఒకటి వస్తున్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఆల్, బికాస్ ఆఫ్ మీడియా అండ్ బికాస్ ఆఫ్ అస్ ద మేకర్స్. అండ్ కొన్నిసార్లు ఎవరికైనా యాక్టర్కి పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తే మనం అంతా కలిసి సెలబ్రేట్ చేయాలి కదా. మనం ఒక కుటుంబంలా కాకుండా ఒట్టి కొన్ని గ్రూప్సే సెలబ్రేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సారేజేష్ అన్నకి నేషనల్ అవార్డు వచ్చింది కవర్ ఫోటో. ఇక్కడ విజేంద్ర ప్రసాద్ గారికి నంది అవార్డులు వచ్చినాయి, రాజ్యసభ మెంబర్. వంశీ పైడిపల్లి అన్నకి నేషనల్ అవార్డు వచ్చింది. మొన్న బన్నీ అన్నకి నేషనల్ అవార్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ తెలుగు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్. సో చాలామందికి ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు మనం అంతా కలిసి we should make it a culture to celebrate this. And if we can, oka mass movement వీళ్ళిద్దరికన్నా ఇద్దాం. Let's clap for them for like 15 seconds. And నేషనల్ అవార్డ్ రావటం అనేది ఇట్ ఈస్ మామూలు విషయం కాదు, చాలా రేర్ థింగ్. అండ్ వీ షుడ్ సెలబ్రేట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నిన్న డైరెక్టర్స్ డే ద్వారా అల్లు అర్జున్ని ఫెలిసిటేట్ చేశారు అక్కడ బన్నీ అన్నని. సో అక్కడ నేను చూస్తుంటే వై డోంట్ వీ డూ దిస్ మోర్ ఆఫెన్ అని అనిపించింది. అసలు ఎందుకు మనం ఇట్లా కలిసి ఎందుకు సెలబ్రేట్ చేసుకోము అబ్బా? ఎవరంటే వాళ్ళదే సక్సెస్ అనుకుంటారు. ఎందుకు? వీఆర్ ఆల్సో అ ఫ్యామిలీ, సో ద ఫ్యామిలీ ఈజ్ హియర్. అండ్ కమింగ్ టు దిస్ ఫిలిం, ఐ ఫినిష్ క్విక్లీ. పెద్దలు ఉన్నారు. ఈ సినిమా చాలా డిఫరెంట్ జానరా, ఒక కొత్త ప్రయత్నం, న్యూ కాన్సెప్ట్. దీంట్లో భయం, అత్యాస, కుట్ర అనే ఇమోషన్స్ మీద ఒక క్రైమ్ కామెడీ. ఇది చాలా ట్రిక్కీ జానర్, ఎందుకంటే దీంట్లో సక్సెస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. బికాజ్
ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ వెరీ డిఫరెంట్లీ కామెడీ అనేది. అండ్ అది ఉదయ్ ద్వారా చాలా మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నా. హోప్ఫుల్లీ యూ ఆల్సో లవ్ ఇట్. ఒక కొత్త ప్రయత్నం. నాకు తెలుసు ఒక ఇలాంటి టాటూ నా పేరు ముందు బేబీ అని పడిపోయింది. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎవరైనా నాకు బేబీ హీరో అంటే, లేకపోతే బేబీ బాయ్ ఆనంద్ అంటే ఎవరన్నా ఇట్లా పిలిస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ ప్రతి సినిమా బేబీతో కంపేర్ చేయకూడదు, బికాజ్ ఎవ్రీ జానర్ ఇస్ డిఫరెంట్. అండ్ ఈ సినిమా కూడా ఒక థ్రిల్లర్ క్రైమ్ కామెడీ. మీరు స్వామి రారా, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్ అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమా ఇది. సో హోప్ఫుల్లీ యూ ఆల్ లవ్ ఇట్. గో టు ద థియేటర్స్. సమ్మర్లో చాలా లీన్ పీరియడ్ నడిచింది మనకి తెలుగు సినిమాలకి. మళ్ళీ ఆడియన్సెస్ మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది యాక్టర్స్, యావర్, ఈము బేబీ, మన నయన్ సారిక, కృష్ణ చైతన్య, ఆల్ ద టెక్నీషియన్స్, thank you so much for being a part of this film and supporting. I'll talk about this film and technicians more in the pre-release event. ఈ సినిమాకి నాకు సక్సెస్ అంటే నంబర్లు అవన్నీ తెలియదు, కానీ మా ప్రొడ్యూసర్లు బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి సక్సెస్ వచ్చి, మా డైరెక్టర్కి అంటే నేను ఎక్కువ డెబ్యూ డైరెక్టర్స్ తోటే పనిచేస్తా, ఇప్పుడు వరకైనా అలానే జరిగింది. ఎక్సెప్ట్ సాయి రాజేష్ అన్న, హూ వాజ్ అట్లీస్ట్ లిటిల్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెస్ట్. డెబ్యూ డైరెక్టర్స్ని జడ్జ్ చేయటం చాలా కష్టం, ఎందుకంటే ముందు ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏం చూసి ఒప్పుకోవాలనేది ఉంటుంది. ఆ జడ్జ్మెంట్లో ఏమైపోతుందో తెలీదు. సో నాకు సక్సెస్ ఏంటంటే మా డెబ్యూ డైరెక్టర్స్కి ఇంకొక 2 సినిమాలు దొరికితే, మంచి ప్రొడ్యూసర్తో మంచి హీరోలతో దొరికితే, అది నేను నా సక్సెస్ లాగా అనుకుంటా. అది మా ఉదయ్కి జరగాలి. అండ్ హోప్ఫుల్లీ సమ్ గుడ్ ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్, బికాజ్ హీఈస్ అ రియలీ టాలెంటెడ్ బాయ్, హీస్ హార్డ్ వర్కింగ్ బాయ్. కొన్నిసార్లు ఏం సపోర్ట్ లేకపోయినా వాడే అందరినీ లాక్కొని అందరినీ పట్టుకొని రండిరా నాతోటి నేను సక్సెస్ చూపిస్తా అనే మంచి వీడు. సో ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఆ డిటర్మినేషన్, ఆ రెసిలియన్స్ అనేది నార్మల్ థింగ్ కాదు. అండ్ హోప్ఫుల్లీ యూ ఆల్ గో వాచ్ దిస్ new concept Gum Gum Ganesha on May 31st in your nearest theaters. Love you all. Thank you so much for coming. Thank you. Thank you so much Anand garu. Thank you. Yes, thank you Vijayendra Prasad garu, and thank you Sai Rajesh garu. Thank you for being here. Thank you for giving your blessings, please. అండ్ హీరోని, హీరోయిన్ని, అండ్ అలానే వంశీ గారిని, అండ్ అలానే అనురాగ్ గారిని, ఇమాన్యుయల్ని, ఎవరిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేసి హ్యావ్ అ Q&A విత్ మీడియా. ఎస్, థ్యాంక్ యూ విజయేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. విజయేంద్ర ప్రసాద్ గారు అండ్ అలానే ఆనంద్ గారు, నయన్ గారు, పిక్చర్ ఫర్ మీడియా ప్లీజ్. ఒక సింగిల్ పిక్చర్. ఆనంద్ గారు, నయన్ గారు అండ్ విజయేంద్ర ప్రసాద్ గారు. సాంగ్ ప్లే చేయండి, ఏపిద్దాం. ఎలానో అమ్మాయి కూడా ఉంది కాబట్టి. కెన్ వి హ్యావ్ అ సాంగ్? అండ్ డైరెక్టర్ ఉదయ్ గారు. యా,
విజయ్ సారీ ఆనంద్ హాయ్ సార్, హాయ్. ట్రైలర్ బాగుంది. అంటే ఏంటి మీరు లవర్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్ వైపు వెళ్ళే ప్రయత్నమా ఈ సినిమా చేయడం అనేది? యాక్షన్ బాయ్ కాదు, ఒక మీలో ఉన్న ఒక వాడు ఏమనుకుంటాడు అంటే బేసిక్లీ హీరో అనుకుంటాడు కానీ బేసిక్లీ వాడు హీరో కాదు అంతే. సో వాడు అట్లాంటి వాడు. ఇట్స్ అ న్యూ క్యారెక్టర్ ఫర్ మీ అండి. చాలా కొత్త ప్రయత్నం మా అందరికీ కూడా. కానీ ఆ కామిక్ స్పేస్లో యాక్షన్ కూడా ఉంటుంది. అంటే 6 ది ఫోటో కూడా రిలీజ్ చేశారు నేను. ఆ 6 చుట్టూ కూడా కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది, చిన్నది బట్ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో బేబీ ఇలాంటి పెద్ద హిట్ తర్వాత వస్తున్న సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దాన్ని రీచ్ అంటే ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఏమైనా ఉందా మీకు ఈ సినిమా విషయంలో? ప్రెషర్ అనేది ప్రతి సినిమాకి ఉంటుంది సార్. ఆ సినిమా ప్రెషర్ ఆ పర్టికులర్ సినిమాదే. ప్రతి సినిమాకి సక్సెస్ మీటర్ మారుతూ ఉంటుంది. ఓకే, సో మనం అది ఆడియన్సే తీసుకెళ్తారు. ఇంకా మన ప్రయత్నం చేస్తాం, మంచి సినిమా తీస్తాం అని అనుకుంటున్నాం. మన ప్రయత్నం ఏంటంటే జనాలకి ఏ సినిమా అయినా ఆ జానర్ తగ్గట్టు మనం తీసుకెళ్ళాలి అండ్ పీపుల్ విల్ రెస్పాండ్ టు దట్ అంతే. అంటే బేబీ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి అనేది ఏదైనా థాట్ ప్రాసెస్ ఏమైనా మారిందా మీకు? కొంచెం డెఫినెట్లీ మారుతూ ఉంటుంది. మనం యాక్టర్స్గా ఇవాల్వ్ అవుతూ ఉంటాం. డెఫినెట్లీ అది జరుగుతూ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఒక విషయం ఏంటంటే గమ్ గమ్ గణేష బేబీ మేము ప్యారలల్గా షూట్ చేసాం. అంటే అనురాగ్ గారు, సాయి రాజేష్ అన్న మాట్లాడిన దాంట్లో మీకు అర్థమవుతుంటుంది. సో నాకు అది కూడా చాలా ఛాలెంజింగ్ అయింది. ఎందుకంటే ఆ సినిమా ఒక ఇమోషనల్ లవ్ స్టోరీ, ఇదేమో చాలా కామిక్ వింతగా బిహేవ్ చేస్తూ ఉండాలి. సో అలాంటి ఛాలెంజెస్తో చేసిన సినిమా. సో ఇది ముందే ఒప్పేసుకున్నా, అంటే బేబీ తగ్గట్టు ఏంటి ప్లాన్ అవన్నీ ఉండవు కదా. దాని తర్వాత ఎట్లయినా మేము మళ్ళీ సాయి రాజేష్ తోటి ఇంకో సినిమా చేస్తున్నా. దాని తర్వాత మా మిడిల్ క్లాస్ మెలడీస్ డైరెక్టర్తో సినిమా చేస్తున్నాం. సో ఆ రెండే ఒప్పుకున్నా. యా. సో ఇందాక హీరోయిన్ మాట్లాడుతూ రౌడీ ఫ్యామిలీ అన్నది, దాని మీద మీ కామెంట్ ఏంటి? మీకు మంచి తమ్నేల్ దొరికింది. రౌడీ ఫ్యామిలీ, మేము రౌడీ ఫ్యామిలీ అయితే కాదండి, సారీ చేసిన చెప్పాను, చాలా మంచి రౌడీ ఫ్యామిలీ. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్ ఆనంద్ గారు. హలో అండి. హాయ్ అండి. ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతుంటే అంటే అన్నయ్య విజయ్ గారిది సక్సెస్ తగ్గినా సరే కంటిన్యూ మార్కెట్ పెరిగింది, ఆయన సినిమాల డిమాండ్ పెరిగింది, ఎక్కువ సినిమాలు డిమాండ్లో ఉన్నారు. కానీ మీరు సక్సెస్ రేట్ బాగుంది, 100 crore సినిమా ఉంది, కానీ మీరు సినిమాలు సెలెక్ట్ చేసుకుంటలేదు. అంటే మీకు నెక్స్ట్ స్టార్ట్ చేయలేదు. ఈ రెండు ముందు స్టార్ట్ చేసిన 2 years బ్యాక్ సినిమాల కంటే మీరు ఎందుకు మీరు తగ్గించడం అంటే అర్థం కాలేదు నాకు. సినిమాలు లేవు అంటే మీరు సక్సెస్ ఉన్నాయి. నేను ఇంకో 3 సినిమాలు చేస్తున్నా ఇప్పుడు. ఇంకో 3 సినిమాలు అంటే త్వరగా రావట్లేదు. అంటే మేము లేట్ అయినా మంచి సినిమా ఇస్తే బెటర్ కదా, అంతే. ఆనంద్ గారు నమస్కారం. హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా యాక్చువల్గా ఈయన అడిగిన కాంట్రాస్ట్, ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు మీరేంటి మీకోసం కథలు రాయాలి, మీకు తగ్గ కథలు రాయాలనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు మీరు ప్రస్తుతం చేయబోతున్నారు. సితారా బ్యానర్లోను, బేబీ దీంతో ఇంకోటి మొత్తం 3 సినిమాలు. సో ఆల్ ది బెస్ట్. బట్ ఈ కామెడీ టైమింగ్ దీనికి ఎట్లా ఎక్సర్సైజ్ ఏం చేశారు? ఎందుకంటే మిగతావన్నీ చేయడం సులువు, కామెడీ చేయడం కష్టం అంటారు కదా. చాలా కష్టం. అది ఎట్లా ఓవర్కమ్ అయ్యారు ఏంటి? అంటే నేను మా యాక్టింగ్ కోచ్ ఇమాన్యుయల్ అనుకున్నా. వాడు రోజు నిజంగా నేను జోక్ వేయట్లేదు, నేను తను ఉదయ్, మా డైరెక్టర్ ఉదయ్, మేము చాలా వర్క్షాప్ చేసి మా టైమింగ్ అంటే నాకు ఎక్కువ సీన్లు మనోడితోటే ఉంటాయి. సో మా ఈక్వేషన్లో, మా రిలేషన్షిప్లో ఉన్న దాంట్లో నుంచే ఒక కామెడీ బయటికి వస్తుంది అనమాట. సో హోప్ఫుల్లీ అది జనాలకు కూడా అది అర్థమైతే దెన్ దే విల్ బీ లాఫింగ్ అ లాట్ ఇన్ ది థియేటర్స్. యా. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా ఈ హై లైఫ్ బ్యానర్ మీద విజయ్ దేవరకొండ గారు, సుకుమార్ గారు కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఒక అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు. సో ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటది? అది కూడా వస్తుందండి. బట్ మీకు తెలుసు కదా, సుకుమార్ గారు కానీ ఇద్దరు డేట్స్ ఇప్పుడు సినిమా అనౌన్స్మెంట్ చేయడం కంటే దాన్ని పట్టాలెక్కించడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి.
సో పుష్ప 2 తర్వాత మళ్ళా మన చరణ్ గారి సినిమా ఉంది. అదే దాని యాక్చువల్గా తర్వాత పుష్ప 2 తర్వాత మీది ఉండాలి కదా. లేదండి, ముందుగానే అని అనుకున్నారు. అంటే పుష్ప 2 కంటే చరణ్ గారిది ఇప్పటికి అయిపోయింది అనుకున్నాం, బట్ చరణ్ గారిది అయిపోయిన తర్వాత ఉండొచ్చు. అయిన తర్వాత మీది విజయ్ ఉండొచ్చు. మస్ట్గా ఉంటుంది. ఉంటుంది. యా హాయ్ అనంత్. యా ఇందాక మీరు 6 ప్యాక్ చేసామని చెప్పి అన్నారు కదా, అంటే 6 ప్యాక్ కథలో భాగంగా చేశారా లేదంటే 6 ప్యాక్ చేయాల్సి వచ్చిందా? అంటే మా డైరెక్టర్ దాని చుట్టూ కూడా ట్విస్ట్ ప్లాన్ చేసిండు, దానికోసం చేసిన బేసిక్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక ఈ సబ్జెక్ట్ చాలా ట్రిక్కీగా ఉంటుంది, సక్సెస్ రేట్ కూడా చాలా లిమిటెడ్లో ఉంటుంది అని చెప్పి మీరు అన్నారు. అంటే మీరు కథ వినేటప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా కథ విని ఒప్పుకోవడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ కొన్ని సందర్భాల్లో సినిమా చూశాక అరే ఇది కన్విన్స్ అయితే సినిమా హిట్ రా అని మీకు ఏమన్నా అనిపించే ధోరణి ఉందా ఇట్లా సినిమా చూశాక? నాకు థియేటర్ పట్ల నాకు ఆబ్జెక్టివిటీ ఉండదని, ఈ సినిమా థియేటర్లో ఈ సీన్కి ఇట్లా పేలుతుందని అనిపించదు. నాకు స్టోరీ అర్థమయ్యి స్టోరీలో కంటెంట్ ఉందా, హీరో జర్నీ ఏంటి, జనాలకి ఈ జానర్ మామూలుగా చూస్తారా అనేది అది జడ్జ్ చేస్తా. అండ్ క్రైమ్ కామెడీ మన తెలుగు ఆడియన్స్ చాలా ప్రేమిస్తారు, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ రీసెంట్లీ అంటే ఒక విధంగా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఆల్ దీస్ ఫిల్మ్స్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ జానర్ని. అండ్ నాకు ఈ సినిమాలో కామెడీ బాగా నచ్చింది, అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్, సర్ప్రైజెస్ ఉంటాయి ఈ సినిమాలో. నేను అన్నా కదా భయం, అత్యాస, కుట్ర, దాని చుట్టూ చాప్టర్స్ లాగా మనోడు సినిమా పెట్టాడనమాట. అండ్ దాంట్లోనే సర్ప్రైజెస్, ట్విస్ట్లు ఉంటాయి. అండ్ ఒక కొత్త ప్రజెంటేషన్. ఓ డెబ్యూటాంట్ డైరెక్టర్కి ఇలాంటి జానర్ హ్యాండిల్ చేయడం యాక్చువల్లీ చాలా కష్టం, ఎందుకంటే కామిక్ టైమింగ్ ఇంతమంది యాక్టర్స్తో మేమే కాదు చాలామంది ఉంటారు, వెన్నెల కిషోర్ అన్న, సత్యం రాజేష్ అన్న, వీళ్ళంతా కూడా ఉన్నారు. సో మా అందరితో ఆ కామిక్ టైమింగ్ బయటకు తీసుకొచ్చి అదేవిధంగా సర్ప్రైజింగ్ అండ్ ట్విస్ట్లు ఇవన్నీ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ హీ అచీవ్డ్ ఇట్ వెరీ వెల్. ఓకే, యా డైరెక్టర్ గారు సార్, అంటే ఈ సినిమా అంతా అవుట్పుట్ వచ్చాక అంటే ఈవెన్ గణేష్ గారి చుట్టూ తిరుగుతూ ఉంది కదా. అంటే యూజువల్గా ఫెస్టివల్ టైంలో రిలీజ్ చేద్దామని అలా ప్లాన్ ఏమన్నా ఉంది, ఇప్పుడు రిలీజ్ చేయాల్సి వస్తుందా లేదంటే ఫెస్టివల్ టైంలో వస్తే బాగుండు అనిపించిందా మీకు ఏమన్నా? యా ఒకసారి ప్లాన్ అనుకున్నామండి, ఫెస్టివల్ దగ్గర ఉన్నప్పుడు రావాలని అనుకున్నాము. బట్ ఏంటంటే అప్పటికి మాది షూట్ కొద్ది ఫినిష్ అవ్వాల్సి ఉండే, టైంకి కొద్ది లేట్ అయింది. దాని చుట్టూ మాకు విఎఫ్ఎక్స్ కొద్ది ఎక్కువ ఉంటుందండి. సో సీజీ కూడా అప్పటికి ఫినిష్ కాకుండే, సో అందుకనేసి ఇంత టైం పట్టింది. యా నయన్, నేను మీ ప్రీవియస్ మూవీస్ కొన్ని చూశాను, వాచ్ చేశాను. మీకు యాక్టింగ్ క్యాపబిలిటీ చాలా బాగుంది, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది కూడా యాజ్ వెల్ యాజ్. బట్ ఏంటంటే మీరు కథలో ఎంచుకునేది కూడా ప్రాపర్గా లేదు. అంటే ఇప్పుడు ఈ సినిమాతో మీకు మంచి బ్రేక్ వచ్చే అవకాశం ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే అవును, నాది ఇది డెబ్యూ మూవీ అండి. ప్రీవియస్ మూవీ అంటే ఐ గురించి GA2 పిక్చర్స్ అది ఇంకా రాలేదు, జస్ట్ క్యారెక్టర్ ఇంట్రో రిలీజ్ అయింది. ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ నాది లైక్ 2022లో నేను సైన్ చేశాను, అండ్ ఇట్ వాజ్ లైక్ హెల్డ్ ఆన్ ఫర్ లైక్ 8 months. సో బేసిక్లీ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఉదయ్ గారు వాజ్ లైక్ రియలీ కాన్ఫిడెంట్ దట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ ద క్యారెక్టర్ రియలీ వెల్. And then it was not happening, and in those 8 months I signed the GA2 movie and now there's another movie coming up. So yeah, I am quite confident about this, that this would be a nice debut for me, and obviously with Anand and the team it's like really good, and we have nice support from the fan following as well. So I hope for the best. And I wish you all the best. Thank you so one much. Last question. Hi Ever. Good to see you after long time. Hi. I will ask you one question. Okay. How do you feel? ఈ సినిమాలో మీరు యాక్ట్ చేసినందుకు హౌ డు యూ ఫీల్? అండ్ ఆఫ్టర్ దిస్ మూవీ మీకు మంచి పేరు వచ్చే అవకాశం వస్తుంది అని మీరు ఫీల్ అవుతున్నారా? To be very frank, first of all, I have a connection with this Amirpet. ఆల్రెడీ నేను చెప్పాను అది బిగ్ బాస్లో కూడా, ఎందుకంటే 2 years బ్యాక్, లాస్ట్ ఇయర్ ఓన్లీ, నా టైమ్స్ చాలా బ్యాడ్ ఉంది. సో ఎక్కడ ఇది పక్కన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా, AWS DevOps, ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్. సో 3 to 4 months కంటిన్యూస్గా నేను వస్తున్నా ఇక్కడ.
సో అది సేమ్ ప్లేస్కి అది మన ట్రైలర్ కూడా లాంచ్ అయింది. సో నేను చాలా ప్లేస్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకా ఒకటి, సీయింగ్ మై సెల్ఫ్ ఆన్ దిస్ బిగ్ స్క్రీన్, ఇట్స్ అ డ్రీమ్. ద డ్రీమ్ కమ్ ట్రూ బికాస్ I never thought that I will be on the big screen. I have given auditions. ఎందుకంటే నేను హిందీ, నాకు తెలుగు రాదు, కొంచెం నేను మాట్లాడుతున్నా. ఎప్పుడు ఆ టైం కూడా నేను వెన్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ బిగ్ బాస్, సో మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ వాజ్, మై రిలేటివ్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, దే వర్ సేయింగ్, ఎవర్ ఆర్ యూ సెలెక్టెడ్ ఫర్ బిగ్ బాస్? తెలుగు బిగ్ బాస్, तुझे आता है हिंदी, सॉरी तेलुगु आता है, what you will do in the big boss house, because this is a Telugu show. But one thing I thought that, see, if you are working hard, if you have that passion, desire, and God is there for you, God will take you there. So the same thing happened, and a lot of everyone was thinking that in the first week only I'll come out from the big boss house, but it didn't happen because of the audience, media, because what to say right now, because to be very frank, I didn't expect, because being a non-Telugu, I didn't expect that people would be connected so much to me. But after coming out from the big boss house, people like screaming yavar, 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 and that means a lot to me because they showed love. And here, after seeing myself on big screen, it's a dream come true. And I think that after releasing this movie also, I'll get a good name. And my character is, I won't reveal, but it's Arun Sutaria, and it's a comedy. I'm playing a comedy role in this as a villain. So it's a big movie for me after Big Boss, and I'm thinking that inshallah is going to be a blockbuster hit, and I should get more opportunities and more roles for upcoming future. Thank you. ఆనంద్ గారు సో బేబీ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నాయి యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి. సో లిప్ లాగ్లని ఇంకా అట్లాంటివి ఇందులో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయి కదా, బేబీలో అసలు లేవండి. ఈయనతో లేదు కానీ అందులో అయితే ఉంది. మీరు ఆయనతో కనెక్ట్ అయినామో, నాతో కాలేదు. ఈ సినిమాలో అలాంటి సీన్లు ఏమన్నా ఉన్నాయి? ఈ సినిమాలో ఉంటాయి అలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? టీజర్లో చిన్న లిప్ లాక్ ఉంది కదా అంతే. ఆనంద్ గారు హియర్, ఆనంద్ గారు ఇంకా హాయ్ ఆనంద్ గారు. క్వశ్చన్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి చాలా ఎక్స్పెరిమెంటల్ రోల్స్ని పిక్ చేసుకుంటున్నారు. సో ఈ సినిమా కూడా అలానే ఉంది, అంటే కొత్త ఆనంద్ని చూస్తున్నాం మేము, బేబీలో ఆనంద్ కాకుండా. సో ఇంత మంచి రోల్ చేస్తున్నప్పుడు 31st అనేది బిగ్ డేట్, అంటే ఒక మీతో పాటు కొన్ని సినిమాలు వస్తున్నాయి పోటీగా. సో ఎందుకని కాంపిటీషన్లో వస్తున్నారు? అంటే ఇది సింగిల్గా వచ్చుంటే ఆడియన్స్ ఇంకొంచెం ఎక్కువ మంది వస్తుండే కదా, అందుకని. అంటే కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. జనాల్లో ప్రతి ఒక్క సినిమా కూడా డిఫరెంట్ జానర్. 4 సినిమాలు అవే జానర్లో వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇబ్బంది. ఒక మాస్ ఫిలిం వస్తుంది, ఒక థ్రిల్లర్ వస్తుంది, మాదేమో కామెడీ క్రైమ్ ఫిలిం. సో నేను అట్లేం ఆలోచించట్లేదు. ప్రతి సినిమాకి ఆ ఆడియన్స్ ఉంటుంది, వాళ్ళు వచ్చేస్తారు. అంటే సినిమా కనెక్ట్ అయితే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చేస్తారు. అండ్ నాకు తెలుసు జీ వస్తుంది, జీ మాది, ఇంకేం సత్యభామ అండ్ వన్ మోర్ బజేవాయు వేగం, ఈ 4 సినిమాలు వస్తున్నాయి. అండ్ జనరలీ ఈ 2 monthsలో కొంచెం లీన్ పీరియడ్ నడిచింది మన తెలుగు సినిమాలకి, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అందరూ అంటున్నారు ఐపీఎల్ ద్వారా, మేబీ ఎలక్షన్స్ అండ్ పోలింగ్, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అలా జరిగిందని. సో మేబీ ఇవన్నీ అయిపోయాక జనాలు మళ్ళీ తిరిగి థియేటర్లకు బాగా వస్తారని మేము అనుకుంటున్నాం. సో అన్ని సినిమాలు మంచిగా ఆడితే ఇట్స్ గ్రేట్ ఫర్ ది ఇండస్ట్రీ. ఓకే, దాన్ని ఐపీఎల్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు, ఒక 1 week గ్యాప్ ఉంచి. ఐపీఎల్ తర్వాత ఒక 1 week గ్యాప్ ఉంచి రిలీజ్ చేస్తున్నారు. ఈ సీజన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఆర్సీబీ ఆర్ ఎస్ఆర్హెచ్?
ఆరెంజ్ ఎప్పటికీ ఓ రేంజ్ అంటున్నా. సో ఎస్ఆర్హెచ్. ఓకే, సో మీది డూయెట్ అని ఒక పోస్టర్ చూసాను అవునవును. ప్రీవియస్గా, చాలా యూనిక్ ఉంది అండ్ వైష్ణవి గారే అందులో కూడా లీడ్ చేస్తున్నారు మీరు. లేదు అది వేరే సినిమా. మీరు రెండు సినిమాలు కన్ఫ్యూజ్ ఓకే, వైష్ణవి గారితో ఒక పోస్టర్ ఉందండి. అది సాయి రాజేష్ అన్న వాళ్ళ సినిమా. సో అది బేబీ సీక్వెల్ అనుకోవచ్చా మేము? లేదు కాదు. కాదు. ఓకే, ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారు సో ఇప్పుడు సినిమా బిజినెస్ అనేది టఫ్గా మారింది, ఓటీటీలు చిన్న సినిమాలకి తీసుకోవట్లేదు. సో మీ సినిమా ఎంతవరకు సేపు బిజినెస్ పరంగా ఎలా ఉంది? సేఫే ఉన్నామండి. ఓటీటీ కూడా ఆల్రెడీ మాకు క్లోజ్ అయిపోయింది. సో ఓటీటీ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అండ్ బిజినెస్ కూడా ఆల్రెడీ నైజామ్ ఎవ్రీథింగ్ క్లోజ్ అయిపోయింది. అండ్ డేట్ నిందాక చెప్పినట్టు 4 సినిమాలు అని యాక్చువల్గా మేము అనుకున్నాము. బట్ మేము 17th రావాల్సింది యాక్చువల్గా అయితే, ఈ మంత్ 17th. అప్పుడు జిఓజీ వస్తుంది అని చెప్పి మేము 24th అనుకున్నాం. మళ్ళీ అక్కడ ఉంటుందని 31st ఫస్ట్ మేము అనౌన్స్ చేసాము. సో మేము అనౌన్స్ చేసేటకి 31st అసలు ఎవరూ లేరు. బట్ ఇంకా అన్నీ వచ్చేసినాయి. బట్ యాజ్ ఆనంద్ చెప్పినట్లు 2 months సినిమా లేకుండా వస్తున్న ఫస్ట్ వీక్ అది సినిమాలకి. సో 4 movies ఈ షుడ్ బి గుడ్ బిజినెస్ అందరికీ బాగానే జరుగుతుందని మేము నమ్ముతున్నాం. డైరెక్టర్, సో ఆనంద్కి బేబీ లాంటి పెద్ద హిట్ పడింది. సో ఆ తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేయడం కానీ, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, ఇమేజ్ పరంగా ఏమైనా మార్పులు చేయడం జరిగిందా ఈ మూవీలో? 1% కూడా జరగలేదండి. అంతే, నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నామో అదే చేసాం అందరూ. నిజమేనండి, అది మాత్రం 1000% డైరెక్టర్స్లో అర్జున్ రెడ్డి. ఓకే, ఇమాన్యుయల్, అడుగుతున్నారు ఆగన్న. జబర్దస్త్లో మీకు ఒక మంచి పేరు ఉంది, మంచి కెమిస్ట్రీ వర్కౌట్. ఇందులో మీకు ఏమైనా పేరు ఉంటుందా? అట్లాంటిది ఏమైనా ఉందండి. ఇందులో ఆనంద్ అన్నతో పేరు ఉంటాను నేను. జబర్దస్త్లో కన్నా ఎక్కువ ఉంటుంది రొమాన్స్ మా ఇద్దరి మధ్య ఇందులో. ఉదయ్ హాయ్ డైరెక్టర్. సార్, ట్రైలర్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విజేంద్ర ప్రసాద్ గారితో పని చేశారన్నారు చెప్పారు కదా. సో ఈ కథ రాసుకునేటప్పుడు ఓన్లీ ఆనంద్ అంటే ఇంత ముందు చేసినవి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేశారు. ఈ కథలో క్యారెక్టర్ చూస్తే డిఫరెంట్గా ఉంది. సో ఆనంద్ కోసం రాసుకున్నారా, లేదు అంటే ఆనంద్ని మీరు అలా మౌల్డ్ చేసుకున్నారా మీ క్యారెక్టర్ గణేష్ కోసం? ఇది ఫస్ట్ కొంచెం స్టార్ లాగా చేయాల్సిన సినిమా కాదండి. ఇదంతా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలా ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్ లాగే ఉంటుంది. నేను రాసుకున్నప్పుడు ఆనంద్ గారు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. అంటే ఈ ఎనర్జెటిక్ సైడ్ ఆనంద్ గారిని ఎవరో ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది. సో అందుకనేసి నాకు అది ప్లస్గా తీసుకొని అట్లా చేసామండి. ఆనంద్ గారు హియర్. సో మీరు ప్రీవియస్గా బేబీ అండ్ దెన్ ఈ సినిమా ముందు చేసినవి గుంటూరు మెలోడీస్, మిడిల్ క్లాస్ మెలోడీస్ గుర్తుంది. సో ఈ సినిమాలో ఎవరైనా గుంటూరు సినిమా లేకపోతే బొంబాయి చట్నీ లేకపోతే మిడిల్ క్లాస్ మెమరీ మీరు అంటే అది ఆ ఏరియాలో జరిగింది కదా, అందుకని గుర్తుంది అలా. సో క్వశ్చన్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారిది ఆ యాక్టింగ్కి ఒక సపరేట్ బ్రాండ్ ఉంది మార్కెట్లో. సో దాన్ని మీరు ఇమిటేట్ చేస్తున్నారా అని కొన్ని డైలాగ్స్లో కానీ ఇందులో సోషల్ మీడియాలో వచ్చినాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని లేదంటే ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు వాయిస్లో అంటున్నారా లేకపోతే యాక్టింగ్? వాయిస్ డైలెక్ట్ కానివ్వండి, యాక్టింగ్ మాడ్యులేషన్ కానివ్వండి, వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, అన్నీ అలా అనిపిస్తున్నాయి అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? మీకు అనిపిస్తున్నాయా? చెక్ యా. సో బేసిక్లీ వాయిస్ నాకు ఎందుకో ఈ వాయిస్ గురించి చాలామంది అడుగుతున్నారు. వాయిస్ కల్చర్ సేమ్ ఉంటుంది, సేమ్ అట్లనే డెలివరీ ఉంటుంది, టీజర్లో విన్నప్పుడు మీ వాయిస్ సేమ్ అలానే ఉంటుంది అని చాలామంది అంటున్నారు. మొన్న ఇంటర్వ్యూలు చేసిన లైన్గా 2 రోజులు ఇంటర్వ్యూలు ఎంతమంది అడిగారు కదా. సో ఐ డోంట్ నో ది ఆన్సర్ టు దట్. నేను ఏం చేయాలి ఇప్పుడు విజయ్ ఫోన్ చేస్తే ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుంటే మనకు క్లారిటీ వస్తుంది. అంటే మీరు అడిగితే సరిపోద్ది కదా, నేను నీలా యాక్ట్ చేస్తున్నానా బ్రో అని చెప్పి అడిగేస్తే ఆయన చెప్తాడు కదా అవును లేదు అని ఆయన చెప్పేస్తే సరిపోద్ది.
నాకు తెలియదు షూటింగ్లో ఉన్నాడేమో. Put on mic. Basically, the question that I'm continuously getting asked from last 2-3 days and ఇప్పుడు కూడా అడుగుతున్నారు. You're on speaker. ప్రెస్ మీట్లా ఇట్లా వాయిస్ ఏముంది, నేను ఇమిటేట్ చేస్తున్నా అంట. నేను ఏంది ఈ సంగతి, మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడుగుతుర్రు. నాకు తెలియదు, మా అన్ననే చెప్తాడని నేను చెప్పిన. కొంచెం ఒకలాగానే ఉంటుంది. అది చిన్నప్పుడు రియలైజ్ అయినాం. మా మమ్మీ అని పిలవగానే మమ్మీ నేనా చిన్నోడా అని మమ్మీకే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాకు అది అర్థమైంది. ఆ తర్వాత దాన్ని చాలా రకాలుగా వాడినాం. ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి, గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి. నేను వీడిని డబ్బింగ్ కూడా పంపిద్దామని చాలా ట్రై చేస్తా కదరా ఒక సినిమా. సో కాదు విజయ్ గారు, ఏంది మా అన్నతో ప్రెస్ మీటా ఏంది ఇప్పుడు? మా సినిమా ఇది. విజయ్ గారు ఏంటి క్వశ్చన్? విజయ్ గారు క్వశ్చన్ ఏంటంటే, మీరు గమ్ గమ్ గణేష్ ట్రైలర్ చూసారా? నేను ఇప్పుడే చూసి ఇప్పుడే మా టీమ్ కి మెసేజ్ పెట్టినా పోస్ట్ చేయమని. ఎలా అనిపించింది మీకు? ఎంజాయ్ చేసిన, చాలా చాలా ఫన్ అనిపించింది. ఆ కన్ఫ్యూజన్, కేయాస్, కామెడీ, తర్వాత ఆనంద్ యాజ్ అ పర్ఫార్మర్. అంటే ఐ ఫీల్ ప్రౌడ్. తమ్ముడు మంచిగా చేస్తుండు, వాడే మొత్తం చూసుకుంటుండు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వెయిటింగ్. మీరు ప్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు? ఆమె రియాక్షన్ ఏంటి? ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా, ఆయన చేశాడా? ఆయన లవర్ని మీరు చేశారా, మీ లవర్ని ఆయన చేశాడా? నాకు లవర్ లేరండి. అంటే మీరు యు అండర్స్టూడ్ ద క్వశ్చన్? నాకు ఇన్పేర్లే క్లియర్ గా. మళ్ళీ చెప్పండి ఒకసారి. అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు, ప్రాంక్ ఎవరిని చేశారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? అదే గర్ల్ ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారన్నారు కదా, ఎవరు గర్ల్ ఫ్రెండ్, ఎవరు చేశారు, ఎవరు ప్రాంక్ చేశారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటి నుంచి ఎనీ టైం నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ఈ ప్రాంక్లు చేస్తుంటాడు. నా ఫోన్ తీసుకొని వాట్సాప్ లో వాయిస్ నోట్లు రాగానే వాయిస్, లేకపోతే ముందు వాయిస్ నోట్లు లేకపోతుండే కదా, ఫోన్ కాల్ వస్తే ఊరికేనే ఆనంద్ ఎత్తి మాట్లాడి అట్లా ఊరికే ప్రాంక్ చేసేటోళ్ళు. విజయ్ గారు లాస్ట్ బేబీ ప్రీమియర్ కి మీరు వచ్చారు. సో అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. గమ్ గమ్ గణేష్కి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంట? ఐ వుడ్ లవ్ టు, కాకపోతే నేను వైజాగ్ లో షూటింగ్ లో ఉన్నా. ఏం షూటింగ్ అండి? ఇంకా చాలు, ఆడియన్స్ అడగమన్నారు. మీరు వాయిస్ గురించి అడిగి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇస్ ఇట్ ఆల్ ప్రెస్ అడుగుతుందా ఈ క్వశ్చన్ లో, ఆర్ ద హోస్ట్ యాంకర్ అడుగుతున్నా? యాంకర్ విల్ ఆస్క్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఐ థింక్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ప్రెస్ ఓన్లీ ఈజ్ ఆస్కింగ్. అన్న 1 second. థ్యాంక్ యూ విజయ్. దే గాట్ క్లారిటీ ఐ థింక్. యా 1 second, you only tell. అందరికి బిగ్ బిగ్ హగ్స్, లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ విజయ్. ఐల్ కాల్ యూ ఇన్ సమ్ టైమ్. ఆనంద్ గారు, ఇట్స్ దిస్ సైడ్. గమ్ గమ్ గణేష టైటిల్లోనే చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సో ట్రైలర్ కూడా చాలా హిలరీస్గా ఉంది. సో మీరు పాస్ట్ మూవీ మీకు బేబీ అనేది చాలా కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు మొత్తం ఇండస్ట్రీలోనే. సో అది చాలా ఎమోషనల్ మూవీ అది. సో దాంతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా కామెడీ ట్రై చేశారు ఈసారి. సో దాని మీద ఇది ఎలా కంపేర్ చేసుకుంటే ఆడియన్స్ ఖచ్చితంగా దాన్ని చూస్తారు కదా, బేబీతో కంపేర్ చేస్తారు నెక్స్ట్ ఏ వచ్చినా సరే మూవీతో. అంటే ఆడియన్స్ అలా చూస్తారా నాకు తెలియదు. అంటే ప్రతి సినిమా అంటే బేబీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు తెలుసు. ఎందుకంటే మొన్న చిత్తూరుకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది బేబీ గురించి చాలా ఫ్రెష్ ఉంది వాళ్ళ మైండ్స్లో. కానీ జాన్రా మనం టీజర్ ట్రైలర్ ద్వారా ఆ జాన్రా ఆ క్యారెక్టర్ అవన్నీ చూపిస్తున్నాం కదా. అండ్ ఫస్ట్ 10 minutesలోనే మీకు అర్థమైపోతుంది ఎలాంటి సినిమా
చెప్తుండ్రు అనేది. సో ఐ థింక్ దే విల్ వాచ్ ఇట్ ఫార్ దిస్ ఫిలిం. ఈ సినిమా కామెడీ కోసం, ఈ సినిమా ట్విస్ట్ అండ్ టర్న్ల కోసం. ఒక 10 minutes తర్వాత ఆ బేబీ ఇమేజ్, ఎందుకంటే నా లుక్ కూడా చాలా డిఫరెంట్ అబ్బా. సో అది మర్చిపోతారని నేను అనుకుంటాను. ఓకే, యాజ్ అన్ యాక్టర్గా ఒక యాక్టర్ అనే వాళ్ళు యాక్షన్ చేయడం ఈజీ, కానీ కామెడీ చేయడం అనేది టఫ్గా ఉంటుంది. సో ఈ మూవీలో మీరు కామెడీ ట్రై చేశారు కదా, సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్షన్ ప్లస్ కామెడీని? నాది చాలా సటిల్ కామెడీ ఉంటుంది దీంట్లో. అది క్రాక్ చేయడానికి కొంచెం కష్టమైంది. నేను ఉదయ్తో, మన ఇమాన్యుయల్తో చాలా వర్క్ చేసిన, ఆల్రెడీ చెప్పినా కదా. అండ్ ఇది ఈ సినిమాలో కామెడీ నేను ఒక్కడనే చేయట్లేదు, చాలామంది, ఈవెన్ మన నయన్ చేస్తున్న ఒక చిన్న బిహేవియర్లో కూడా కామెడీ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ద్వారా ఒక కామిక్ వేలో కన్వే చేయబోతున్నాం అనేది ట్రైలర్లో అర్థమవుతుంది. సో ఐ థింక్ దట్ కామెడీ విల్ కమ్ అక్రాస్ అండ్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్. ఆనంద్ గారు బేబీలో ఒక కల్ట్ డైలాగ్ అనేది క్రియేట్ చేశారు, అది నా పిల్ల అని చెప్పేసి. ఇందులో కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ ఆ డైలాగ్ ఒకసారి చెప్తే బాగుంటుంది. అంటే ఈ టాటూ చుట్టూ ఉంటుంది ఒక కంటిన్యూస్ థ్రెడ్, అది కొంచెం రిపీటెడ్గా అందరికి ఎక్కేస్తుంది అనమాట అది. సో ఎప్పుడు కావాలన్నా నేను ఈ టాటూ వాడేస్తుంటాను అనమాట నా ఫేవర్లో. సో అలాంటి కామెడీ ఉంటుంది ఈ సినిమాలో, నాట్ పర్టికులర్లీ డైలాగ్. యా, ఇప్పుడు మీ ఫ్యాన్స్ ముందు ఒకసారి ఆ డైలాగ్ చెప్తారు. ఏది? అది నా పిల్లరా? ఓహో, నా పిల్ల ఎక్కడ ఉంది? ఈ పక్క ఎక్కడన్నా? యా, అనురాగ్ హియర్ చెప్పండి అన్న. సరే, ప్రతి ఒక్క ఈవెంట్లో చెప్తున్నారా ఇదే? అది నా పిల్లరా అని ఏడవాలి దానికి, అప్పుడే ఎఫెక్టివ్ ఉంటుంది. యా, మీరు వాళ్ళ డేట్స్ చూసుకుంటారని తెలుసు. మీరు కో ప్రొడ్యూసర్గా అంటే ఎలా జాయిన్ అయ్యారు? మీరు ఇక్కడ డేట్స్తో పాటు కో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రెండింటిని కలిపి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? అంటే అదొక ప్లాన్గా ఏం జరగలేదండి. హై లైఫ్ బ్యానర్ పెట్టినప్పుడు ఇంతకుముందు అడిగారు, ఫాల్కన్ అని ఒక బ్యానర్ ఉంది, హై లైఫ్ అని ఉంది. ఫాల్కన్లో చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు తీద్దాం అనేది అలా ప్లాన్ చేస్తున్నాం, పెద్ద డైరెక్టర్స్, పెద్ద హీరోస్ అని. హై లైఫ్లో మేము మల్టిపుల్ ఫిల్మ్స్ చేద్దాం అనుకున్నాం. సో నేను అనురాగ్ అనే వ్యక్తిగా, అంటే నేను చార్టర్డ్ అకౌంటెంట్ని కూడా, నాకు మల్టిపుల్ క్లయింట్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, బయట ఉన్నారు. అలా అందరి మధ్య ఉంటూ, సో నేను చాలామందికి బ్యాక్ ఎండ్లో ఉన్నాను. క్రెడిట్గా అది కో ప్రొడ్యూసర్ అని వస్తుంది, బట్ చాలా అదర్ ఫిల్మ్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. నాకు వంశీ గారు కావచ్చు, కేదార్ గారు కావచ్చు, చాలా పరిచయస్తులు, చాలా క్లోజ్. సో వాళ్ళ బ్యానర్ కావచ్చు, ఆ యాక్టివిటీస్ అని నేనే దగ్గర నుండి చూసుకుంటాను. సో అలా ప్లాన్డ్గా ఏం కాదు, అది జరిగింది ప్రోగ్రెషన్గా. ఆనంద్ గారు ఎలాగో మా హీరోనే, సో ఆయన ద్వారా అలా ఏర్పడింది. ఆనంద్ హాయ్, ఒక క్వశ్చన్. సో సిక్స్ ప్యాక్స్ చేశారు కదా, సిక్స్ ప్యాక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? విజయ్ సహాయం అయినా తీసుకున్నారా? సారీ, విజయ్ ఏమైనా హెల్ప్ తీసుకున్నారా? సిక్స్ ప్యాక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? నాకు ఆల్మోస్ట్ 1 year ప్లస్ టైం తీసుకున్నా. అంటే 6 pack అనేది ఊరికనే రాదు, ఎవ్రీడే డిసిప్లిన్ తోటి వర్కౌట్ చేస్తూ డయట్ అవన్నీ ఫాలో అయ్యి, అండ్ 1 year మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తుంటే లాస్ట్ 45 days ఉంటుంది కదా, అది చాలా ఇంటెన్స్ ఉంటుంది. లాస్ట్ 48 hours అయితే ఇంకా ఇంటెన్స్. ఏంటంటే వాటర్ తాగొద్దు, ఎందుకంటే ఉట్టి మన బాడీలో ఒక వాటర్ కంటెంట్ తోటి కొంచెం ఫ్యాట్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 48 hours నేను ఓన్లీ 300 ml వాటర్ తాగుతూ సిప్ చేస్తూ నాకు నరకం అనిపించింది అనమాట. నేను భయపడుతుండే, ఎందుకంటే వాటర్ హైడ్రేషన్ లేకపోతే మన కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ అట్లాంటివి అవుతుంటాయి కదా. నేను ఇమ్మీడియట్లీ విజయ్ దగ్గరికి పోయి, ఏంటి నువ్వు ఎట్లా మేనేజ్ చేసినావు? సో ఐ వాస్ టేకింగ్ హిస్ హెల్ప్ అండ్ ఎవ్రీథింగ్. హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆయన నవ్వుతుండే నన్ను చూసి, నా బాధను చూసి, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అది ఇది అని చెప్తాడు. కానీ హీ హెల్ప్ మీ అ లాట్, డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ. ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ నెగిటివిటీ గురించి కామెంట్ చేశారు. సో ఫ్యామిలీ స్టార్ విషయంలో బాగా నెగిటివిటీ, ట్రోలింగ్ జరిగింది. సో దాని తాలూకు మీలో డిస్కషన్ ఏంటి? కేసు కూడా ఫైల్ చేశారు, దాని రిజల్ట్ ఏంటి? కేసు అనురాగ్ గారు ఫైల్ చేసింది. అనురాగ్ అంటే అది నెగిటివిటీ గురించి కాదండి, కొంత అంటే టార్గెటెడ్గా ఎవరన్నా చేస్తున్నారంటే, అంటే బేసిక్లీ ఇది అంటే కొంచెం కొన్ని ఏరియాస్లో ఏమైందంటే మేము గమనించింది, ఇది టార్గెటెడ్గా, అంటే ఒక
ఇప్పుడు ఎవరన్నా ఒకరు సొంతంగా వాళ్ళ మనసులో అన్నది బయటికి చెప్పడం అనేది దాంట్లో తప్పలేదు, కానీ ఒక గ్రూప్గా చాలామంది ఓ ట్రెండ్లు నడిపేయడం కానీ ఆ సినిమాని అటాక్ చేసి, ఇక ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక 48 hours ముందు నుంచే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ తోటి వేరే సినిమాలు నెగటివ్ రివ్యూస్ ఇట్లా వేరే ఇప్పుడున్న సినిమాకి అటాచ్ చేసి పాత సినిమాలు పెట్టేసి, అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక ట్రేడ్ని కానీ బిజినెస్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ భయపెట్టియాలని ఒక పర్టికులర్ గ్రూప్ చేస్తుండ్రు. అది ఏంటి అసలు ఎందుకు అనేది ఓన్లీ సైబర్ సెల్ అండ్ ఆల్ దీస్ గైస్ కెన్ హెల్ప్ అస్. దిస్ ఇస్ నాట్ అబౌట్ సినిమా చూసి మీరు నెగిటివ్గా మాట్లాడద్దు అనేది కాదు. అది మనకి దట్ వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీక్ అబౌట్ అ పర్టికులర్ ఫిలిం. కానీ ఈ టార్గెటెడ్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి, మన ఇండస్ట్రీని చాలా టాక్సిక్ వేలో తీసుకెళ్తున్నాయి. ఇది దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కాంపిటీషన్ అనేది ఒకటి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా అన్న సినిమాలు ఇప్పుడు మొన్న అనౌన్స్ చేశారు కదా 3 సినిమాలు, చాలా పాజిటివ్గా అనౌన్స్ చేశారు. మంచి సినిమాలు రాబోతున్నాయి అండ్ ఆల్ ఫ్యాన్స్ కెన్ బీ రియలీ హ్యాపీ అబౌట్ ద అప్కమింగ్ ఫిల్మ్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దోస్ ఫిల్మ్స్. ఈ టార్గెట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ బయట నుంచి జరుగుతుందా ఇది? మనకు తెలిస్తే అంటే మీ అబ్జర్వేషన్ పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం, మనకు తెలిసే అవన్నీ. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ అనురాగ్ గారు అండ్ నయన్ గారికి, ఆనంద్ గారికి, ఇమాన్యుయల్ గారికి అండ్ యావర్ గారికి థ్యాంక్ యూ. సీ యూ ఆన్ May 31st. థ్యాంక్ యూ సో మచ్. Tragedy.